To Winners Online. This is Dr. Nagaraju Pendam. So now again we have to conduct one interaction session for people's sake. So it's very important. So this is the Winners Online platform. From Winners Online platform, offering many JL coaching batches. సో చాలా మనకు జేఎల్ కోచింగ్ బ్యాచెస్ను మనకు విన్నర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఆఫర్ చేస్తుంది. సో దాంట్లో ఫిజిక్స్ అనేటటువంటి దాన్ని ఆల్రెడీ మనం స్టార్ట్ అయింది బ్యాచ్, రైట్? 20వ తారీఖు నుంచి వెళ్ళి మనకు బ్యాచ్ స్టార్ట్ అయింది. ఈ బ్యాచ్లో మనకు పిల్లలు కూడా జాయిన్ అయ్యారు. ఇంకా పిల్లల్ని జాయిన్ చేయించుకోవడం కోసం మనకు మళ్ళొక ఇంటరాక్షన్ సెషన్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఏమేమి డౌట్లు అయితే మీకు ఉన్నాయో అవి మీరు అడగొచ్చు. మీరు అడిగిన వాటికి నేను సమాధానం చెప్తా. తర్వాత సేమ్ ఆ రోజు చెప్పిన దాన్ని మళ్ళొకసారి మీకు ఎట్లా సిలబస్ ఉంటుంది, ఏమేం బుక్స్ చదవాలి, క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ఇవన్నీ కూడా మళ్ళొకసారి మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇందులో మీరు ఈ కోర్సు ఎన్ని రోజులు ఉంటుంది అంటే మనకు 3 to 4 months కోర్సు. అర్థమైందా? మనకు 3 to 4 monthsలో సిలబస్ అంతా కవర్ అవుతుంది, రైట్? సో 3 to 4 monthsలో, ఎందుకంటే నేను ఒక్కనే టీచర్ కాదు, చాలా మంది మనకు టీచర్లు ఉన్నారు, వేరు టీచర్లు మనకు చెప్తారు. సో శ్రీనాథ్ రెడ్డి సారు సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ చెప్తారు, డాక్టర్ అనురాధ మేము మ్యాథమెటికల్ ఫిజిక్స్ చెప్తారు, ఇంకా కొంతమంది డిఎల్స్ కూడా మనకు చెప్పడానికి విల్లింగ్ ఉన్నారు. కాబట్టి మనకు 3 to 4 monthsలో మనకి ఏమవుతుంది, ఈ సిలబస్ అనేది మనకు అయిపోతుంది. ఎందుకంటే సో జూన్ ఆర్ జూలైలో మనకు టీఎస్పిఎస్సి అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. దానికంటే 1 month ముందే మనం సిలబస్ కంప్లీట్ చేస్తే అది మీకు రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇది 3 to 4 monthsలో అంటే ఏప్రిల్ వరకు మనం సిలబస్ కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. తర్వాత మీరు ఇది కోర్స్ కొనుక్కున్న తర్వాత ఇది మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది నాన్న. మీకు ఎంత వ్యాలిడిటీ ఉంటుంది? 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ 1 year వ్యాలిడిటీ వరకు మీరు ఎప్పుడైనా అవి వినొచ్చు, విని నోట్స్ రాసుకోవచ్చు. సో మీరు మంచిగా నేర్చుకోవచ్చు, రైట్? ఇది మనకి ఈ కోర్సు చాలా రికార్డింగ్ కాదు, మనం లైవ్ కూడా పెట్టినాం. ఈ లైవ్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో మీరు మీ ఉన్న ప్రాంతంలో నుంచి, మీరు ఉన్న ప్లేస్లో నుండే ఏం చేయొచ్చు, మీరు వినొచ్చు, మీరు క్వశ్చన్లు కూడా అడగొచ్చు, రైట్? సో మీరు అడిగిన క్వశ్చన్లకు సమాధానాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని తర్వాత ఒకవేళ మీకు ఆ టైంలో వీలు కాలేదు, లైవ్ ప్రోగ్రామ్ ఉన్న టైంలో మీకు వీలు కాలేదనుకో, సో లైవ్ ప్రోగ్రామ్ ఉన్న టైంలో మీకు వీలు కాకపోతే మీరు ఆ క్లాసును ఏదన్నా మీకు వీలైన టైంలో అది రికార్డింగ్ అయి ఉంటుంది, మీ యాప్లో అట్లే ఉంటుంది, 1 year వరకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడో ఒకసారి మీరు వినొచ్చు. సో దాంట్లో 2 అడ్వాంటేజెస్లు ఉన్నాయి. అంటే ఒకటి మీరు లైవ్గా వినొచ్చు, 2 మీకు వీలైన టైంలో ఆ క్లాసులను మీరు వినొచ్చు, రైట్? ఇది మీరు మన యాప్ ఉంది, ఆ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు మన జేఎల్ ఫిజిక్స్ కోర్సును సబ్స్క్రైబ్ చేసి బై చేసినట్లయితే మీకు యాక్సెస్ అనేది ఇవ్వబడుతుంది. అంటే ఫ్రీగానైతే మనం ఇప్పటి వరకు 2 డెమోలు ఫ్రీగా ఇచ్చినాం. ఈరోజు 3వ ఇంటరాక్షన్ సెషన్ కూడా పెట్టుకున్నాం. సో మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయో అవన్నీ మీరు అడగండి. సో మీరు ఆ డౌట్లన్నీ కూడా మీకు ఈ క్లాస్లో తీర్చబడతాయి, రైట్? సో ఇంకా ఏమున్నది అని అంటే, సో లైవ్ ప్లస్ రికార్డింగ్ ఉంది, మనకు గూగుల్ ప్లే స్టోర్లో ఉంది మన యాప్ స్టోర్లో కూడా మనకు యాప్ అనేది ఉంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. సో వాట్ ఈజ్ జేఎల్ సిలబస్? సో టీఎస్పిఎస్సి జూనియర్ లెక్చరర్ ఫిజిక్స్ సిలబస్. సో మనకు టీఎస్పిఎస్సి వెబ్సైట్లో నోటిఫికేషన్ రాకముందే మనకు టీఎస్పిఎస్సి వెబ్సైట్లో సిలబస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ సిలబస్ను యాజ్ ఇట్ ఈజ్గా గురుకులాలో ఉన్న జేఎల్ సిలబస్ను టీఎస్పిఎస్సి వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నారు. ఒక పొల్లు అనా కూడా మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్లీ దే ఆర్ టేకింగ్, రైట్? సో వాట్ విల్ హ్యాపెన్ హియర్, 9 papers ఆర్ దేర్. ఇది 300 marks ఉన్నటువంటి సిలబస్. మీకు పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 అనేది కన్సర్న్ సబ్జెక్ట్. మనం ఇప్పుడు పేపర్ 2 గురించే మాట్లాడుతున్నాం. పేపర్ 1 మీకు ఫ్రీగా మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఫ్రీగా జిఎస్ మీకు ఇవ్వబడుతుంది. అప్ టు 25th మీరు జాయిన్ అయితే, సో 25th of December దిస్ మంత్ మీరు జాయిన్ అయితే మీకు జిఎస్ ఫ్రీగా
మీకు సబ్స్క్రైబ్ ఇవ్వబడుతుంది. ఓకేనా? సో నౌ 300 మార్క్స్. ఈ 300 మార్క్స్లో మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి? 150 క్వశ్చన్స్. ఈ 150 క్వశ్చన్స్కు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎన్ని మార్కులు ఉంటుంది? 2 మార్క్స్ ఉంటుంది. అంటే టోటల్ ఎన్ని మార్కులు నాన్న? 300 మార్క్స్. 300 మార్క్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే మీరు 450 మార్క్స్ ఉన్నాయి, మొత్తం జిఎస్కు 150 మార్క్స్. ఈ 450 మార్క్స్లో 300 మార్క్స్ మెజారిటీ షేర్ సబ్జెక్ట్కే ఉంది. కాబట్టి కంపల్సరీ ఏ ఒక్క టాపిక్ను కూడా మనం వదిలిపెట్టకుండా చదవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనం బాగా కష్టపడి చదివినట్లయితే కంపల్సరీ మనం ఈ ఎగ్జామ్ను మనం క్రాక్ చేయొచ్చు. సో దీంట్లో మనకి ఎట్లా ఉంటుంది? దీంట్లో మొత్తం మనకు 9 పేపర్స్ ఉన్నాయి. ఈ 9 పేపర్స్లో మ్యాథమెటికల్ ఫిజిక్స్ అనేది పేపర్ 1, మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ద ఫిజిక్స్. ఇఫ్ యూ హ్యావ్ టు లెర్న్ ద మ్యాథమెటికల్ ఫిజిక్స్, then only you able to understand the physical concepts of the physics. Otherwise you never understand, you never know about the physics also. What is the physics? Only physics will explain about the mathematical equations. Physics will give the interpretation of mathematical equations. Clear? అంటే mathematical గణిత శాస్త్రం యొక్క సమీకరణాలకు అది వర్ణించేటటువంటి శాస్త్రాన్నే మనం భౌతిక శాస్త్రం అని అంటాం. సో ఈ మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది వస్తే ఆటోమేటిక్గా అన్ని సబ్జెక్టులు కూడా మనం నేర్చుకునేటటువంటి స్కోప్ ఉంది. రెండవ పేపర్ ఏమున్నది నాన్న అంటే మనకు క్లాసికల్ మెకానిక్స్ అనేటటువంటి పేపర్ ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పేపర్, ఈ క్లాసికల్ మెకానిక్స్ అనేటటువంటి పేపర్. సో దీంట్లో మనకి ఏముంటవి అనేది చూద్దాం. నెక్స్ట్ మూడవ పేపర్ ఏమున్నది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అనే పేపర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పేపర్. ఎందుకు ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ చాలా చాలా ఇంపార్టెంట్ పేపరు అంటే ఇది లైట్కు అండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి పేపరు. కాబట్టి ఈ పేపర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది మీరు చదవాలని అనుకుంటే, రైట్? సో దీంట్లో విద్యుత్ శాస్త్రం ఉంటుంది, స్థిర విద్యుత్ శాస్త్రము, స్థిర అయస్కాంత శాస్త్రము, విద్యుత్ అయస్కాంత శాస్త్రము, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, ఇవన్నీ కూడా మనకు దీంట్లో దొరుకుతాయి. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఎవడున్నాడు అంటే క్వాంటమ్ మెకానిక్స్. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పినా నేను, ఏమున్నవి మన కంటికి కనపడేటటువంటి ఒక శాస్త్రం ఉంది, మనకు కంటికి కనపడనటువంటి ఒక శాస్త్రం ఉంది. మన కంటికి కనపడేటటువంటి శాస్త్రాన్ని మనం క్లాసికల్ మెకానిక్స్లో నేర్చుకుంటాం. మన కంటికి బస్సు అనేటోడు కనపడతాడు, బస్సు మోషన్ ఎట్లా ఉంది, సో బస్సులో డ్రైవర్ బ్రేకులు నొక్కితే ఏ ఫార్ములా వేస్తాము, రైట్? సో సీట్లో కూర్చున్నటువంటి పర్సన్ సీట్లో కూర్చున్నప్పుడు ఏ శక్తి అతని మీద పనిచేస్తుంది, మీరు పెన్నుతో రాసినప్పుడు ఏ ఫోర్స్తో మీరు పెన్నుతో రాస్తారు, ఫ్యాను ఏ సూత్రాన్ని యూజ్ చేసి ఫ్యాన్ తిరుగుతుంది, రైట్? ఇవన్నీ కూడా మన కంటికి కనపడతాయి. దేంట్లో నేర్చుకుంటాం మనం? క్లాసికల్ మెకానిక్స్లో నేర్చుకుంటాం. బట్ క్వాంటమ్ మెకానిక్స్లో మన కంటికి కనపడనటువంటి ఒక శాస్త్రం ఉంది, దాన్ని మనం క్వాంటమ్ మెకానిక్స్లో నేర్చుకుంటాం. సో ఇది క్వాంటమ్ మెకానిక్స్లో ఏం నేర్చుకుంటాము? ఏ లోవర్ ఎనర్జీ పార్టికల్ కెన్ పెనట్రేట్ త్రూ ద హయ్యర్ ఎనర్జీ బ్యారియర్. ఎలక్ట్రాన్ హౌ ఈజ్ సో డెవలపింగ్ ఎలక్ట్రానిక్ మోషన్స్, so de Broglie wavelength, wave particles, Schrodinger wave equation, those things we have to learn. Advanced things we have to learn by using the quantum mechanics. అంటే కమింగ్ వరల్డ్ అంతా కూడా మనకు క్వాంటమ్ మెకానిక్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ ఉష్ణ గతిక శాస్త్రము మరియు స్టాటిస్టికల్ మెకానిక్స్ అనేటటువంటి పేపర్ ఉంది మనకు. ఇది చాలా చాలా మంచి పేపర్, అర్థమైందా? ఇది కూడా మన కంటికి కనపడేటటువంటి శాస్త్రమే. సో దీని నుంచి కూడా మనకు చాలా క్వశ్చన్లు వస్తాయి. తర్వాత ఎలక్ట్రానిక్స్. ఈ ఎలక్ట్రానిక్స్ అనేది అప్లికేషన్ ఆఫ్ ద ఫిజిక్స్, రైట్? సో ఇది లేకుండా ఇప్పుడు మన వరల్డే లేదు. మనం లేచినప్పటి నుంచి మనం పడుకునే వరకు ఈ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ను వాడుకొనే మనం సొఫిస్టికేటెడ్గా జీవిస్తున్నాం. అంటే మనం ఈ ఎలక్ట్రానిక్స్ని కంపల్సరీ మనం నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. నెక్స్ట్ ఆటమిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్. అంటే ఇది అణువు
పరమాణువుకు సంబంధించినటువంటి శాస్త్రం. చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినాస్ ఇందులో ఉన్నవి. మన ఇండియన్ సైంటిస్ట్ అయినటువంటి రామన్ కనుక్కున్నటువంటి రామన్ ఎఫెక్ట్ మనకు ఎందులో వస్తాడు, మాలిక్యులర్ ఫిజిక్స్ నుంచి వస్తాడు. కంపల్సరీ రామన్ ఎఫెక్ట్ నుంచి మీకు ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఇండియన్ సైంటిస్ట్ కాబట్టి. ఈ స్టాటిస్టికల్ మెకానిక్స్ లో కూడా మనకు ఒక సైంటిస్ట్ వస్తాడు, సత్యేంద్రనాథ్ బోస్. బోసాన్స్ అనేటటువంటి పార్టికల్ ని కనుక్కున్నాడు కాబట్టి సో ఈ మనకు బోస్ ఐన్స్టీన్ థియరీ మీద కూడా కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. అర్థమవుతుందా? సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్. సో హౌ కండెన్స్డ్ మ్యాటర్ ఈజ్ ఫార్మింగ్? హౌ కండెన్స్డ్ మ్యాటర్ ఈజ్ ఫార్మింగ్? వేఫర్ we are condensing with making as a solid. Such subject we call it as a condensed matter subject, right? So this is nothing but a solid state physics. One who physics deals with the solids or condensed state, we call it as a కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్. ఇందులో ఏం నేర్చుకుంటాం మనం? కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ లో క్రిస్టల్స్ నేర్చుకుంటాం, క్రిస్టల్ సిస్టమ్స్ నేర్చుకుంటాం, తర్వాత దీనికి సంబంధించినటువంటి సెమీ కండక్టింగ్ మెటీరియల్స్, ఇన్సులేటింగ్ మెటీరియల్స్, డైఎలక్ట్రిక్ మెటీరియల్, సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్, లిక్విడ్ క్రిస్టల్స్, ఇవన్నీ కూడా మనం కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ నుంచి నేర్చుకుంటాం. తర్వాత మనకు కేంద్రకము మరియు పార్టికల్ ఫిజిక్స్ అనేటటువంటి ఒక ఫిజిక్స్ ఉంది. ఇందులో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిజిక్స్. ఇక ముందు జరిగేటటువంటి యుద్ధాలన్నీ కూడా ఈ న్యూక్లియర్ వెపన్ యుద్ధాలే జరుగుతాయి. తర్వాత ఇప్పుడు మనం ఇండియన్ గవర్నమెంట్ కుదన్కులం న్యూక్లియర్ ప్లాంట్, తర్వాత తారాపూర్ న్యూక్లియర్ ప్లాంట్. సో దీస్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్డ్. వై దే ఆర్ న్యూక్లియర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్? ఇది వాతావరణానికి హాని చేయనటువంటి విద్యుత్తును ఇది ఇస్తుంది. అర్థమవుతుందా? సో దాన్ని బట్టి ఈ న్యూక్లియర్ ఫిజిక్స్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్. సో దట్స్ వై న్యూక్లియర్ ఫిజిక్స్ అనే దాన్ని మనం నేర్చుకుంటాం. మొత్తం మనకి ఎన్ని పేపర్లు ఉన్నవి? 9 పేపర్లు ఉన్నవి. ప్రతి పేపర్ నుంచి ఆన్ అండ్ యావరేజ్ గా మనకి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అంటే 15 పైననే వస్తాయి. అంటే సమ్ క్వశ్చన్. సో ఈ మ్యాథమెటికల్ ఫిజిక్స్ అని అయితే 15 + 2 17 వస్తుంది. ఈఎం థియరీ అయితే 16 + 1 ఇది కూడా 17 వస్తుంది ఈఎం థియరీ నుంచి. క్లాసికల్ మెకానిక్స్ అయితే 16 బేస్డ్ ఆన్ దేర్ పేపర్ సెటర్. సో 15 or 16 క్వశ్చన్స్ ప్రతి పేపర్ నుంచి వస్తాయి మనకు. అర్థమవుతుందా? సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్. ఈ మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్ లో మనకి ఏముంటది అని అంటే ఫస్ట్ మనకు ఉండేది ఏముంటది అన్న డైమెన్షనల్ ఎనాలసిస్ అనే ఒక టాపిక్ ఉంది. ఈ డైమెన్షనల్ ఎనాలసిస్ లో మనం ఏమి నేర్చుకుంటాము? ఈ డైమెన్షనల్ ఎనాలసిస్ లో మనము ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి మితులు, మితి ఫార్ములాలు అనేటటువంటి ఒక టాపిక్ మనకుంది. దాంట్లో మితి ఫార్ములాలు అనే దాన్ని మనం నేర్చుకుంటాం. దాంట్లో ఎవడుంటాడు? మాస్, లెంత్, టైము, ఎలక్ట్రిక్ కరెంటు, ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ, ఇవి ఒక 7 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటవి. వాటి కాంబినేషన్ లో మనం డైమెన్షనల్ ఫార్ములాలు రాస్తాం. అది ఇందులో నేర్చుకుంటాం. నెక్స్ట్ మనకు ఒక టాపిక్ ఉంది. అంటే ఇది టిఎస్పిఎస్సి ఇచ్చినటువంటి సిలబస్. ఈ టిఎస్పిఎస్సి ఇచ్చినటువంటి సిలబస్ ను నేను ఏం చేసినంటే 7 పార్టులుగా విభజించిన. ఎందుకంటే ఈ సిలబస్ ను మనం అట్లా విభజిస్తేనే మనం చదువుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. అంటే ఒక పార్టును ఈ డైమెన్షనల్ ఎనాలిసిస్ ను 1 డేలో చదివేయచ్చు. దీన్ని ఎన్ని రోజుల్లో చదివేయచ్చు? 1 డేలో చదివేయచ్చు. తర్వాత వెక్టర్ ఆల్జబ్రా అండ్ వెక్టర్ క్యాలిక్యులస్, ఇది కూడా ఎన్ని రోజులలో చదివేయచ్చు? 1 రోజులో ఒక రోజులో చదివేయచ్చు, 1 డేలో చదివేయచ్చు. నెక్స్ట్ లీనియర్ ఆల్జబ్రా, ఇది కూడా 1 డేలో చదివేయచ్చు. నెక్స్ట్ వీడు డిఫరెన్షియల్ ఈక్వేషన్, అట్లీస్ట్ 3 డేస్ పడుతుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే దీంట్లో స్పెషల్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, స్పెషల్ ఫంక్షన్స్ ఆర్ దేర్. సో ఇది అట్లీస్ట్ 3 డేస్ పెట్టుకున్నా. నెక్స్ట్ ఫోరియర్ సిరీస్, ఫోరియర్ అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 2 days you have to keep 2 days, right? So next complex analysis, this is a very very beautiful subject. దీంట్లో నుంచి కంపల్సరీ మీకు క్వశ్చన్లు వస్తాయి. ఈ కాంప్లెక్స్ ఎనాలిసిస్ నుంచి ఒక 2 days లో దీన్ని చదివేయచ్చు మీరు కాంప్లెక్స్ ఎనాలిసిస్ ని. తర్వాత ఎలిమెంటరీ ప్రాబబిలిటీ థియరీ, ఎలిమెంటరీ ప్రాబబిలిటీ థియరీని మీరు 1 డేలో కూడా చదివేయచ్చు. 1 ఎలిమెంటరీ ప్రాబబిలిటీ థియరీని ఆన్ అండ్ యావరేజ్ 3 + 3 6, 6 + 3 9 and 11, టోటల్ 11 days లో మనం మ్యాథమెటికల్ ఫిజిక్స్ ను ఫినిష్ చేయొచ్చు. ఒకవేళ మీరు వీడియో క్లాసెస్ విని అవి నోట్స్ రాసుకొని
తర్వాత మీరు వాటిని విన్నట్లయితే మీకు ఏమైతేనన్నా 11 డేస్లోనే ఈ సబ్జెక్ట్ అన్నిటిని కూడా మీరు కవర్ చేయొచ్చు. కవర్ చేసినాక ఏం చేయాలి అంటే మీరు కోచింగ్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి, అది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి యూజ్ అంటే మనం ప్రతిరోజు మీతో క్వశ్చన్ పేపర్లు సాల్వ్ చేపిస్తాం. తర్వాత ఎవ్రీ సండే మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చి సాల్వ్ చేపిస్తాం. అంటే ఆన్ అండ్ యావరేజ్గా మీరు ప్రతిరోజు ఒక 5 క్వశ్చన్లు నేర్చుకున్నా, 5 క్వశ్చన్లు నేర్చుకున్నా 7 5 ఎంత వస్తానా, 7 into 5, 7 into 5 అంటే 35 క్వశ్చన్స్ ఆన్ అండ్ యావరేజ్గా మీరు ఒక వీక్లో నేర్చుకుంటారు. ఎవ్రీ సండే నేనైతే మీకు 25 క్వశ్చన్స్ టెస్ట్ పెట్టాలనుకుంటున్నా. సో 25 క్వశ్చన్స్ మీకు టెస్ట్ పెట్టాలనుకుంటే మీకు ఆన్ అండ్ యావరేజ్గా 60 క్వశ్చన్స్ పర్ వీక్ నేర్చుకుంటారు మీరు. 60 క్వశ్చన్స్ పర్ వీక్ అంటే అట్లీస్ట్ ఒక లిటిల్ బిట్ టాపిక్లో, అంటే అట్లీస్ట్ 1 or 2 టాపిక్లో మీరు 60 క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లో నుంచి, తర్వాత మనం ఇంపార్టెంట్ అనుకున్నటువంటి క్వశ్చన్లు, తర్వాత మనం అనుకునేటటువంటి ఫార్ములాలు, ఇవన్నీ మీకు ఇచ్చినప్పుడు అది ఏమవుతుందన్న మీకు అంటే ఒక వారానికి మనం 60 క్వశ్చన్లు నేర్చుకుంటే నెలలో 4 వారాలు వస్తాయి. అర్థమైందా? అంటే 6 4 20 240 క్వశ్చన్లు మనకు పర్ మంత్ నేర్చుకుంటాం. మనం ఎన్ని నెలలు కండక్ట్ చేయాలనుకుంటున్నాం? 4 నెలలు కండక్ట్ చేయాలనుకుంటున్నాం. ఇంటూ 4 అంటే ఆల్మోస్ట్ మీరు ఒక 1000 క్వశ్చన్స్ నా పేపర్లోనే మీకు ఇస్తాను నేను. 1000 క్వశ్చన్స్ ఆన్ అండ్ యావరేజ్ 1000 క్వశ్చన్స్ నా హ్యాండ్ తోటే మీకు వస్తాయి. అంటే ఈ 1000 క్వశ్చన్లో మీకు ఎంత పార్ట్, మినిమం 5 పేపర్స్ మనం చెప్పినా ఈ 1000 క్వశ్చన్లో మీకు ఆన్ అండ్ యావరేజ్ సో మీకు ఒక 15 5 అంటే 75 క్వశ్చన్స్ మనం ఇచ్చిన క్వశ్చన్లే మీ క్వశ్చన్ పేపర్లో ఉంటాయి కంపల్సరీ. ఎందుకంటే మనం ఆ రేంజ్లో క్వశ్చన్లు తయారు చేస్తాము, ఆ రేంజ్ క్వశ్చన్లే మీతో ప్రాక్టీస్ చేపిస్తాం, ఆ రేంజ్ క్వశ్చన్లే మీకు ఇస్తాం. కాబట్టి మీరు కంపల్సరీ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ఏమేం బుక్కులు చదవాలి? సో చూడండి, మ్యాథమెటికల్ ఫిజిక్స్కు నేను ది బెస్ట్ రెఫరెన్సెస్ అంటే ఇది వరల్డ్లో త్రూఅవుట్ ద వరల్డ్, అంటే ఫిజిక్స్ అంటే ఓన్లీ హైదరాబాద్ సిటీ పీపుల్ వోంట్ రీడ్. సో ప్రపంచం మొత్తం కూడా ఫిజిక్స్ నేర్చుకుంటుంది. సో ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ది బెస్ట్ బుక్స్ I gave to you, right? So mathematical physics, H.K. Das, this is a very nice book. Higher engineering mathematics, B.S. Grewal, this book is very nice for problem solvings. This book is very nice. Advanced engineering mathematics, Irwin Krezik's. So complex variable, these series are very very popular in international, right? Complex variables, indulo bunch of problems are there in this book, right? So if you have to solve these books, you are expert in the complex analysis. So this scam series, Murray and Spiegel, is a very very important book. So vector and tensor analysis, but in the last year last JL tensors are there, but now there is no tensors. According to your syllabus, only vector algebra and vector calculus is there. So that's why so you have to take this book and practice it, so then you will get the more problems. So now mathematical physics, BD Gupta, mathematical physics, Satyaprakash. ఎందుకు లాస్ట్ సత్యప్రకాష్ ఇస్తున్నా అంటే మీరు ఎంఎస్సిలో మీరు సత్యప్రకాష్ బుక్ను చదివి మీరు ఎగ్జామ్ రాసి ఉంటారు. కాబట్టి ఈ ఆథరు మీకు ఇవ్వాలని ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నా అంటే ఈ ఆథర్ బుక్ చదివి మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయినాం కదా, ఈ బుక్ మాకు ఎందుకు సార్ ఇయ్యలేదని మీరు అనుకుంటారు. దాన్ని బట్టే నేను ఒక ఇండియన్ ఆథర్ బుక్లు కూడా ఒక 2-3 ఇండియన్ ఆథర్ బుక్లు కూడా ఇచ్చిన, మిగతావన్నీ కూడా ఫారెన్ ఆథర్ బుక్స్. సో ఈ బుక్స్ మీరు కొనుక్కొని 7 బుక్స్ ఉన్నాయి, 7ఏ కాదు ఒక్కొక్క టాపిక్ కూడా బుక్ ఉంది. సో ఇన్ని బుక్కులు కొనుక్కొని అవి ఓపెన్ చేసి ఒక్కొక్క బుక్లో 1700 1500 మ్యాథమెటికల్లో బౌండ్ వాల్యూమ్ ఇస్ దిస్ మచ్ ఆఫ్ సైజ్ ఈస్ దేర్. సో ఈ వాల్యూమ్ మనకు సాల్వ్ చేసే అంత టైం ఇప్పుడు లేదు. మనకున్న టైము 5 or 6 months హార్డ్లీ. సో 5 or 6 monthsలో మనం ఇవన్నీ సాల్వ్ చేయగలగాలి అంటే మనకు కంపల్సరీ ఒక గైడ్ అనేటటువంటి అవసరం. సో ఆ గైడ్ను మీరు విన్నర్స్ను చూజ్ చేసుకుంటే మీకు సక్సెస్కి దగ్గరగా ఉంటుందని నేను చెప్తున్నా, రైట్? ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు దీంట్లో మనకి ఎట్లా క్వశ్చన్లు వచ్చినవని తర్వాత చూద్దాము. నెక్స్ట్ క్లాసికల్ మెకానిక్స్. ఈ క్లాసికల్ మెకానిక్స్లో మనం సిలబస్ ఈ విధంగా టీఎస్పీఎస్సీ అతను ఇచ్చిండు. సో ఇందులో కొంత ఇంటర్మీడియట్ సిలబస్ ఉంది, కొంత డిగ్రీ సిలబస్ ఉంది, ఎక్కువ పోర్షన్స్
పీజీ సిలబస్ ఉంది. సో ఈ న్యూటన్ లాస్ మీకు ఇంటర్లో కూడా దొరుకుతుంది, ఇది ఇంటర్మీడియటే అని అనుకోవచ్చు, కానీ ఇన్ డెప్త్ క్వశ్చన్స్ దే విల్ ఆస్క్. డైనమికల్ సిస్టమ్ ఇది ఎంఎస్సిలోనే ఉంది సిలబస్. సెంట్రల్ ఫోర్సెస్ ఆఫ్ మోషన్ ఇది మీకు డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ దొరకవచ్చు. నెక్స్ట్ రిజిడ్ బాడీ డైనమిక్స్ ఇది పీజీ లెవెల్ సిలబసే. తర్వాత వేరియేషనల్ ప్రిన్సిపల్ పీజీ లెవెల్ సిలబసే. జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ పీజీ లెవెల్ సిలబసే. లెగ్రాంజియన్ అండ్ హామిల్టోనియన్ డైనమిక్స్ పీజీ లెవెల్ సిలబసే. నెక్స్ట్ పీరియాడిక్ మోషన్ స్మాల్ ఆసిలేషన్ పీజీ లెవెల్ సిలబసే. స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే సమ్ వాట్ ఇన్ డిగ్రీలో కూడా స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఉంది. గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్, లో రేంజ్ ట్రాన్స్ఫర్మేషన్, 4 వెక్టర్ ఫార్మ్, మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్. So all those things are kinetic energy theory, relativistic kinetic energy theory. So these are there, but so our standard is very high. So that's why so almost 70% is syllabus from PG only. So classical mechanics లో మీకు అక్కడక్కడ కొంచెం డిగ్రీ ఇంటర్మీడియట్ కూడా కనిపిస్తుండొచ్చు, కానీ మీరు కంపల్సరీ ఇది పీజీ లెవెల్లోనే చదువుకోవాలి. ఎందుకంటే మన టీఎస్పీఎస్సీ సిలబస్లోనే మెన్షన్ చేసిండు ఫిజిక్స్ పీజీ లెవెల్ అని. అర్థమవుతుందా? మనం పీజీ లెవెల్లోనే దీన్ని మనం బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూడండి అన్న, ఈ క్లాసికల్ మెకానిక్స్ను నేను 8 పార్ట్స్గా సెగ్రిగేట్ చేసిన, 8 పార్ట్స్గా నేను విభజించిన. దాంట్లో మీరు చూడండి, ఫస్ట్ పార్ట్ ఈజ్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ నుంచి మనం ఎన్ని క్వశ్చన్లు వస్తాయని చెప్పొచ్చు అంటే, ఈ న్యూటన్ లా ఆఫ్ మోషన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. అర్థమవుతుందా? ఎందుకంటే ఇది క్వశ్చన్ పేపర్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ లేకుండా క్వశ్చన్ పేపర్ మనకు ఉండదు. నెక్స్ట్ డైనమికల్ సిస్టమ్స్ ఇది అడ్వాన్స్డ్ పార్ట్. కంపల్సరీ దీంట్లో నుంచి మనం 3 క్వశ్చన్స్ను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇందులో లామా స్పేస్, మినోస్కీ స్పేస్, తర్వాత ఫేజ్ స్పేస్ డయాగ్రామ్స్, దోస్ థింగ్స్ వీ హ్యావ్ టు లెర్న్ హియర్. సో దట్స్ వై 3 క్వశ్చన్స్ మనకు కంపల్సరీ వస్తాయి. ఇవి డయాగ్రమికల్ ఓరియంటేషన్లో వస్తాయి. అర్థమైందా? క్వశ్చన్లు వచ్చేటి కూడా మనకి ఎట్లా వస్తాయి నాన్న? డయాగ్రమిటికల్ ఓరియంటేషన్లో వస్తాయి. బొమ్మలు వస్తాయి మనకు. ఏ కూడా ఒక బొమ్మ వస్తుంది, బి కూడా ఒక బొమ్మ వస్తుంది, సి కూడా ఒక బొమ్మ వస్తుంది, డి కూడా ఒక బొమ్మ వస్తుంది. ఆ బొమ్మల్లో మనం ఏ బొమ్మ ఫిక్స్ అయిందో మనం గుర్తుపట్టగలగాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ కాంప్లెక్స్ థింగ్, రైట్? సో దీనికి కూడా గైడ్ కంపల్సరీ అవసరం. నెక్స్ట్ సెంట్రల్ ఫోర్స్ ఆఫ్ మోషన్. ఈ సెంట్రల్ ఫోర్స్ ఆఫ్ మోషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇది కూడా మనకు కంటికి కనపడనటువంటి సూడో ఫోర్సెస్ వీ హ్యావ్, కొరియాలిస్ ఫోర్సెస్ వీ హ్యావ్. సో దాంట్లో నుంచి కంపల్సరీ మనకు క్వశ్చన్ వస్తుంది. అవి 3 క్వశ్చన్లు వస్తాయని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 2 బాడీ కొలిజన్స్. ఈ 2 బాడీ కొలిజన్ లేకుండా వరల్డ్ అనేది లేదు. అర్థమైందా? సో కొలిజన్ మీన్స్ బొంబార్డింగ్ 2 particles. So bombarding between the 2 particles, 3 varieties of collisions are there. Elastic collision, inelastic collision, semi-elastic collision, right? So 3 varieties of collisions are there, and head-on collision, and 2-dimensional collision, and 3-dimensional collision. So what is the example of the collision? Rutherford scattering is a example of the collision. Our Raman effect also example of the collision. So many examples. Or Compton effect also example of the collision, right? So many examples are there for collisions. So these things are very very important. These are the 2 body collisions they are keeping in your syllabus. So that is very very important. Next, rigid dynamics. So without rigid dynamics paper won't be there. Why? Rigid dynamics, that much of strength is there. Here so many varieties of matters are there. Some matter is cylindrical shape, some matter is in spherical shape, some matter is in rectangular shape, some matter is in vertically straight rod, some matter is hollow sphere, some matter is a solid sphere. Like that materials are there. So those materials, what is the moment of inertia they will ask. Perpendicular theorem, parallel axis theorem. So from those theorems we have to find out the moment of inertia. All those things we have to find from the rigid body dynamics. Next, generalized coordinates. So what are the generalized coordinates? Suppose Q and R. So these are generalized coordinates are there. So what is generalized coordinates and cyclic coordinates, generating functions? All those things we have to learn in generalized coordinates. Next, periodic motion. Some systems are in periodic motion. If system is in periodic motion, so what will happen? There is a modes of vibration can takes place. From modes of vibrations, how many types of modes of vibrations are there? So
those things they will ask in periodic motion. Next, special theory of relativity. So what is the special theory of relativity? Relativity with light. Relativity with light, we call it as a special theory of relativity. Suppose, so I am a person, maybe 5 feet height is there, right? Now I am going with light velocity. What will happen? Our length should be contracted. Suppose our time should be dilated. Our mass should be variable. So these things we have to learn in special theory of relativity. This is a beautiful subject, right? So this is the classical mechanics story. So what are the reference books for the classical mechanics? Very, very important. So what are the reference books nana classical mechanics nunchi? Okati Helbert Goldstein. This book is very, very nice book, right? Next to classical mechanics by G. Arul Das. This is also nice book. An introduction to mechanics. ఈ బుక్ అయితే క్లాసికల్ మెకానిక్స్ కు మీకు ఒక బైబుల్ లాంటి బుక్. అర్థమవుతుందా? ఇది చాలా చాలా మంచి బుక్. కెప్నర్ అండ్ కొలెన్కోవ్. దిస్ బుక్ ఈజ్ వెరీ నైస్ ఫార్ అన్ ఆథర్. సో వెరీ నైస్. నెక్స్ట్, Lagrangian dynamics. I gave each and every subject. Scam series I gave. D.A. Wells. D.A. Wells is a very, very important topic. Lagrangian dynamics. Next, classical mechanics, John Michael Finn. క్లాసికల్ మెకానిక్స్ జేసి ఉపాధ్యాయ. మీరైతే ఎంఎస్సిలో జేసి ఉపాధ్యాయను చదువుకొని ఉంటారు. అర్థమవుతుందా? మీరు ఏం చదువుకొని ఉంటారన్న క్లాసికల్ మెకానిక్స్ లో? జేసి ఉపాధ్యాయ అనేటటువంటి బుక్ను మీరు చదువుకొని ఎగ్జామ్ రాస్తారు. ఇది ఎగ్జామ్ రాయడానికి బాగానే ఉంటుంది, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి బాగుండదు. అర్థమైందా? ఇది థిరిటికల్ ఓరియంటేషన్ బుక్, కానీ ప్రాబ్లమెటికల్ ఓరియంటేషన్, బిట్ ఓరియంటేషన్ బుక్ కాదు, రైట్? నెక్స్ట్, క్లాసికల్ మెకానిక్స్ బై జాన్ ఆర్ టేలర్. దిస్ బుక్ ఆల్సో వెరీ, వెరీ నైస్ బుక్. క్లియర్? సో ఈ బుక్కులన్నీ కూడా చదువుకొని ఇప్పుడు మనం రాసేంతటువంటి టైం మనకు లేదు, కాబట్టి మీకు కోచింగ్ అనేది కంపల్సరీ అవసరం. అది విన్నర్స్ ప్లాట్ఫామ్ను చూజ్ చేసుకోమని నేనైతే సజెషన్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నా. అందుకనే మళ్ళొకసారి మీ మధ్యలోకి వచ్చి నేను నిలబడి ఉన్నా. నెక్స్ట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. ఈ ఏంటిది ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ? విద్యుదయస్కాంత శాస్త్రం. ఈ విద్యుదయస్కాంత శాస్త్రంలో మీరు ఎలక్ట్రిసిటీ లేకుండా మీ లైఫే లేదు ప్రస్తుతానికి, రైట్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేకుండా మనం సో లైఫ్ను లీడ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పేపర్ చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎవడున్నాడు అంటే మూడే పార్ట్లు, 4 పార్ట్లు ఉన్నాయి అంతే. ఒకటి ఎలక్ట్రోస్టాటిక్స్ అనే ఒక పార్ట్ ఉంది. నెక్స్ట్, మ్యాగ్నెటోస్టాటిస్టిక్స్ అనేటటువంటిది ఇంకొక పార్ట్ ఉంది. తర్వాత మ్యాక్స్వెల్ ఈక్వేషన్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ డైనమిక్స్ అనేటటువంటిది ఒక పార్ట్ ఉంది. తర్వాత మ్యాక్స్వెల్ ఈక్వేషన్ లో ఇవన్నీ గేజ్ ట్రాన్స్ఫర్మేషన్, వెక్టర్ పొటెన్షియల్స్ అండ్ ఆల్ దోస్ క్వశ్చన్స్ ఆర్ దేర్. లీనియర్ ఐసోట్రోపిక్ మెటీరియల్, so vector potential, the reflection, refraction, polarization and Fresnel laws, all those laws will come through electromagnetic theory, right? So interference, coherence and diffraction, so those things are we are learning, not these are optics. The optical phenomena will give the electromagnetic, so that's why it is a very, very important topic. Next, dynamics of the charged particles in static and uniform magnetic fields. So uniform and magnetic fields, there is a dynamics are there. So those dynamics, so we have to discuss here. There are charged particles in homogeneous fields. Homogeneous fields లో ఉన్నటువంటి charged particle కూడా మనం ఇది కనుక్కోవచ్చు. సో దీన్ని కూడా నేను 6 పార్ట్లుగా విడగొట్టిన. సో చూడండి నన్ను మళ్ళొకసారి. ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, ఇది స్థిర విద్యుత్ శాస్త్రం. ఈ ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ నుంచి మనం కంపల్సరీ ఒక 2-3 క్వశ్చన్లు మాత్రం కంపల్సరీ వస్తాయి. అంటే వితౌట్ ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ దెర్ ఈజ్ నో క్వశ్చన్ పేపర్. కంపల్సరీ మనకు ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ నుంచి క్వశ్చన్లు ఉంటాయి. నెక్స్ట్ మనకు ఎవడున్నా మ్యాగ్నెటోస్టాటిక్స్. ఈ మ్యాగ్నెటోస్టాటిస్టిక్స్ నుంచి కూడా మనకు కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఫారడేస్ లాస్. సో ఫారడేస్ లాస్, all laws are there in these electromagnetic induction also. Next, one more important topic is there, that is the Maxwell equations. This is very, very important topic. ఎందుకు ఇది ఇంపార్టెంట్ టాపిక్ అంటే మ్యాక్స్వెల్ అనేటటువంటి క్యాండిడేటు విద్యుదయస్కాంత తరంగానికి సంబంధించినటువంటి సమీకరణాలను కనుక్కున్నాడు.
ఎట్లా కనుక్కున్నాడు విద్యుదయస్కాంత తరంగానికి సంబంధించినటువంటి సమీకరణాలను? మ్యాక్స్వెల్ ఈక్వేషన్లని 4 ఈక్వేషన్లు ఇచ్చిండు. సో దాంట్లో ఎవనెవనికి మధ్య సంబంధం ఉంటది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కు సంబంధం ఉంటది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు సంబంధం ఉంటది. సపోజ్ డెల్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక ఈక్వేషన్ ఉంది. ఇది మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్. సో డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. ఇది కూడా మ్యాక్స్వెల్ ఈక్వేషనే. సో డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ జే. ఇది కూడా మ్యాక్స్వెల్ ఈక్వేషనే. డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్ టు minus dou b by dou t. So now you have to see in all equations, you have to see here what is there? Electric field is there. This is the field. So what is there? Here magnetic field is there. So what is there? Electric field. This is the electric charge. Source will give the field. Field will give the charge. So now it is a current density. So current density is a source. Source will give the field. Field will give the charge. So this is the relation between the field and source. So those equation, by this equation we have to write the wave equation. From those wave equation we have to get the all optical phenomena. So that is very beautiful phenomena. It's a beautiful subject, right? So we have to discuss. Next, electromagnetic waves. Our light is a electromagnetic wave. So in the light, electric field is there, magnetic field is there. So that's why light phenomena, all light phenomena can exist electromagnetic waves. So that's why electromagnetic beam can act as a interference pattern. Electromagnetic beam can exhibit as a diffraction pattern. Electromagnetic beam can exhibit as a polarization pattern. Electromagnetic beam can exhibit as a reflection, refraction, all the light phenomena it can exist. Next, electromagnetic dynamics. So dynamics means it is a motion of the particle. How it will be motion of the particle, how it can exist the motion of the particle ana electromagnetic dynamics lo. So charged particles and radiation particles and many things we have to Larmor's principle, all those things we have to learn here. So that is a very important. So మన క్వశ్చన్లో వచ్చేటటువంటి ప్రాబబిలిటీ ఇట్లా ఉంది. ఇది ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం మనం ఇన్ని క్వశ్చన్లు వస్తాయని. సో మనం ఎన్ని రోజులలో చదవచ్చు? ఇదొక 2 days, ఇదొక 2 days, ఇదొక 2 days, నెక్స్ట్ ఇదొక 2 days, నెక్స్ట్ ఇదొక 2 days, నెక్స్ట్ ఇదొక 2 days, మొత్తం 6 అంటే 6 రోజుల 12. సో మనం 12 రోజులల్లా ఇది ఫినిష్ చేయొచ్చు. ఓన్లీ 12 days. Within 12 days we have to finish. That's all. So this is very important topic. Electromagnetic theory అనేది చాలా మనకు ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది కంపల్సరీ మనకు మన 18 పైననే క్వశ్చన్లు వస్తాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ నుంచి. సో వాట్ ఆర్ ద రెఫరెన్స్ బుక్స్? చూడండి అన్న, మరొకసారి చూడండి. రెఫరెన్స్ బుక్లు వెరీ ఇంపార్టెంట్. సో ఇంట్రడక్షన్ టు ఎలక్ట్రోడైనమిక్స్ గ్రిఫిత్. సో దిస్ బుక్ ఈజ్ వండర్ఫుల్ బుక్. అంటే మనం ఒక ఫిక్స్డ్ ఆథర్ లైక్ బైబిల్ లైక్ దట్. సో దట్ బుక్ ఇంట్రడక్షన్ టు ఎలక్ట్రోడైనమిక్స్ గ్రిఫిత్ ఈజ్ వండర్ఫుల్ బుక్. సో ఈ బుక్ లో ఉన్నటువంటి ప్రతి పేజీ మీరు చదివినట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో మీరు ఎక్స్పర్ట్ స్కాలర్ అయిపోతారు. మీరు అర్థమవుతుందా? అంత మంచి బుక్. నెక్స్ట్, క్లాసికల్ ఎలక్ట్రోడైనమిక్స్, వాల్టర్ అండ్ గ్రీనర్. సో ఈ బుక్ కూడా చాలా మంచి బుక్, చాలా బాగా రాసిండు. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, ఈయన ఐఐటి బాంబే ప్రోడక్ట్. సో ఎంత బాగా రాసిండో బుక్, రైట్? సో బి ఘోష్, సో వెరీ నైస్. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, Munir H. Nefe and Morton K. Brussel. So this book also very nice. Foundations of Electromagnetic Theory, John R. Rich, Frederick J. Milford. Tarvata Classical Electrodynamics, J.D. Jackson, and Electromagnetics, William Hath. So these 7 books I gave in electromagnetic theory. అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అంత ఈజీగా మీకు మైండ్లోకి ఎక్కదు. ఎందుకంటే ఇది డిఫరెంట్ ఓరియంటేషన్స్ ఉంటాయి. అంటే చార్జ్ ఒక డైరెక్షన్లో మూవ్ కావచ్చు, కరెంట్ ఇంకొక డైరెక్షన్లో మూవ్ కావచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక డైరెక్షన్లో మూవ్ కావచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంకొక డైరెక్షన్లో మూవ్ కావచ్చు. హౌ ఇట్ ఈజ్ ఫీలింగ్. సో రైట్ హ్యాండ్ రూల్, లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్ థంబ్ రూల్. సో దోస్ మెనీ రూల్స్ వీ హ్యావ్ టు అప్లై. అంత ఈజీ అయితే కాదు, అర్థమవుతుందా? అంటే ఈ బుక్కులు అర్థం చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. అంటే మీరు గ్రిఫిత్ బుక్ తీసుకుంటే, సో గ్రిఫిత్ కాకుండా వాల్టర్ గ్రీనర్ తీసుకుంటే ఒక పేజ్ చదవడానికి 1 రోజు పడుతుంది మ్యాక్సిమం. 1 page
1 పేజీలో ఉన్నటువంటి ఈక్వేషన్ను మీరు డిరైవ్ చేసుకొని అర్థం చేసుకోవాలంటే 1 డే కంపల్సరీ తిప్పిస్తుంది. అర్థమైందా? సో కాబట్టి మీకు కంపల్సరీ ఒక గైడ్ అనేటటువంటి వ్యక్తి అవసరం. ఆ గైడ్ మనమే కావాలని మనం కోరుకుంటాం. అది మన ఆశ. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వాంటమ్ మెకానిక్స్. ఈ క్వాంటమ్ మెకానిక్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ముందే చెప్పిన నేను. ఇది చాలా చాలా అడ్వాన్స్డ్ టాపిక్. వితౌట్ క్వాంటమ్ మెకానిక్స్ కమింగ్ వరల్డ్ ఈజే లేదు. అర్థమైందా? ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ వచ్చినవి, క్వాంటమ్ డాట్ టెక్నాలజీ వచ్చింది, స్క్విడ్ సూపర్ క్వాంటమ్ కంప్యూటింగ్, సూపర్ క్వాంటమ్ ఇంటర్ఫరెన్స్ డివైజెస్ వచ్చినాయి మనకు, స్క్విడ్. సో సూపర్ స్క్విడ్, SQUIDS, స్క్విడ్ సూపర్ క్వాంటమ్ ఇంటర్ఫరెన్స్ డివైజెస్ అనేటటువంటి కొత్త టెక్నాలజీ వచ్చింది. అంటే ఇది ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది అని అంటే, మనం ఉన్నటువంటి ఫస్ట్ జనరేషన్ వాక్యూమ్ టెక్నాలజీ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఏం టెక్నాలజీలో ఉన్నాం మనం, ఐసీ టెక్నాలజీ వరకు. అంటే మధ్యలో ఎన్ని జనరేషన్లు పోయినాయి? ఒక 4 జనరేషన్లు పోయినాయి. అంటే ఈ 4 జనరేషన్ల తర్వాత వచ్చేటటువంటి జనరేషన్ చాలా పవర్ఫుల్ జనరేషన్. ఆ జనరేషన్ ఏంటిది? క్వాంటమ్ జనరేషన్. సో ఈ క్వాంటమ్ జనరేషన్ అనేది మనిషిని తయారు కూడా చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఆల్రెడీ ఫ్రాన్స్లో ఆర్టిఫిషియల్గా ముక్కును బిల్ట్ చేసి ముక్కును కూడా అతికిచ్చినాం. సో బికాస్ ఆఫ్ ద క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఓన్లీ. సో దీంట్లో మనం ఏం నేర్చుకుంటాం? సో దీన్ని ఎట్లా డిగ్రీ సెగ్రిగేట్ చేసినా చూడండి ఒకసారి. దీన్ని 8 పార్ట్స్గా సెగ్రిగేట్ చేసిన. ఇది ఒక్కొక్క పార్ట్కు మీరు 2 రోజులు పెట్టుకున్నా కూడా 16 డేస్లో ఇది కంప్లీట్ చేయొచ్చు. 16 డేస్లో మీరు చదివేయచ్చు ఇది. రైట్? ఈ పేపర్ ఆల్రెడీ రికార్డ్ చేసినాం. రైట్? ఈ పేపర్ మీకు అప్లోడ్ కూడా విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ వీ హ్యావ్ టు అప్లోడ్ ఆల్సో. సో ఐ ఓన్లీ టాట్. సో ఎనీ డౌట్ యూ హ్యావ్ టు ఆస్క్ మీ విత్ ఇన్ ద 8 టాపిక్స్. నో ప్రాబ్లం. వితౌట్ హెజిటేషన్ ఐ విల్ గివ్ ద ఆన్సర్. రైట్? సో దీంట్లో ఏమున్నాడు అంటే వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అనేది ఒకటి ఉంది. వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ ఇది ఎంత బ్యూటిఫుల్ ఫినామినా అంటే, సో ఇది డి బ్రోగ్లీ అనేటటువంటి వ్యక్తి మన ఈ వరల్డ్కు వేవ్ పార్టికల్ డ్యూయాలిటీని పరిచయం చేసిండు. విత్ ఇన్ ద 21 years, at the age of 21 years only he got the Nobel Prize, the youngest Nobel laureate in the world. ఎవడు? డి బ్రోగ్లీ. ఏం చేసిండు? ఏం చేయలేదు. చెప్తా మీకు. ఇంత ఈజీగా ఉంటుందో చూడండి. ప్లాంక్ లాలో ఉన్నటువంటి హెచ్న్యూని తీసుకున్నాడు. ఇది ప్లాంక్స్ లా. ఇన్ 1900 ప్లాంక్ అనేటోడు ఒక ఫార్ములాగా అనుకున్నాడు. ఏంటిది అది? ఈజ్ ఈక్వల్ టు హెచ్న్యూ. క్వాంటమ్ అనేటటువంటి కాన్సెప్ట్ను ఇంట్రడ్యూస్ చేసింది ప్లాంకే. ఎప్పుడు? 1900లో. తర్వాత ఐన్స్టీన్ అనేటటువంటి వ్యక్తి కూడా, వీళ్ళంతా పీర్ గ్రూప్, ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనేటటువంటి ఇంకొక ఫార్ములాను డిరైవ్ చేసిండు. సో ఏంటిది? ఇది ఎనర్జీ అండ్ మాస్ ఈక్వలెన్స్ థియరీ. సో వీడు 1905లో ఈ థియరీ ఇచ్చిండు. అంటే థియరీ ఇచ్చి కూడా 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ ఫార్ములా ఎగ్జిస్ట్ అవుతుంది. రైట్? సో సార్ అంత మంచి సైంటిస్ట్ ఉన్నాడు. ఏం చేసిండు? ఎనర్జీలు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేట్ చేసిండు. హెచ్న్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. రైట్? హెచ్న్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. సిసి గెట్ క్యాన్సల్. దేర్ఫోర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంసీ. ఇది దేనికి ఉండే ఈ ఫార్ములా? ఈ ఫార్ములా లైట్కు ఉండే. సో లైట్కు ఒక వేవ్ లెంత్ ఉంటుంది అనేటటువంటి ఫార్ములా ఉండే. ఈ డి బ్రోగ్లీ ఏం చేసిండంటే ఒక చిన్న థాట్, ఇది లైట్కు కాదు మ్యాటర్కు ఉన్నది అని కనుక్కున్నాడు. అర్థమైందా? అందుకే ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆల్రెడీ ఫార్ములా సేమ్, ఎవ్రీథింగ్ సేమ్, ఓన్లీ కలిపి వీడు ఏం చేసిండు? మ్యాటర్ వేవ్ అనేటటువంటిది ఒకటి ఇచ్చిండు. అంటే మ్యాటర్ అనేది ఒక పార్టికల్ నేచర్ కలిగి ఉంటుంది, మ్యాటర్ అనేది ఒక వేవ్ నేచర్ని కలిగి ఉంటుంది. అదే దానికి తరంగ దైర్ఘ్యం ఉంటుంది. అది h/m × v ఆర్ h/p అనేటటువంటి ఒక ఫార్ములా అని ఇచ్చిండు. h/p అనేటటువంటి ఒక ఫార్ములా ఇచ్చిండు. ఈ ఫార్ములా వల్ల ఓల్ ఎంటైర్ ఫిజిక్సే చేంజ్ అయిపోయింది. అర్థమవుతుందా? సో ఓల్ ఎంటైర్ ఫిజిక్సే చేంజ్ అయిపోయింది. దీని డిఫెక్ట్ కూడా ఉంది అనుకోండి. సో అది మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఎట్లా దీని డిఫెక్ట్ ఉందో ఏందని. సో ఇది డి బ్రోగ్లీ అనేటటువంటి సైంటిస్ట్ ఇచ్చినటువంటి థియరీ మనం దీంట్లో డిస్కస్ చేస్తాము. దానికి సంబంధించినటువంటి వేవ్ లెంత్ డిఫరెంట్ కేసెస్లో ఎట్లా ఉంటుంది, అది గ్యాస్ పార్టికల్లో ఎట్లా ఉంటుంది, అది థర్మల్ పార్టికల్లో ఎట్లా ఉంటుంది, అది చార్జ్డ్ పార్టికల్లో ఎట్లా ఉంటుంది, అది నాన్ చార్జ్డ్ పార్టికల్లో ఎట్లా ఉంటుంది, అది రిలేటివిస్టిక్ పార్టికల్లో ఎట్లా ఉంటుంది, అది నాన్ రిలేటివిస్టిక్ పార్టికల్లో ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా మన క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇచ్చినాం. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఫ్రీక్వెన్సీ అండ్ ద వేవ్ లెంత్?
ఇవి కూడా మీకు ఇచ్చినాం, రైట్. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీంట్లో చాలా చెప్పిన మీకు వేవ్ పార్టికల్ డ్యుయాలిటీలో చాలా చాలా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ష్రోడింగర్ ఈక్వేషన్. ఈ ష్రోడింగర్ అనేటటువంటి సైంటిస్ట్ లేకుండా క్వాంటమ్ మెకానిక్స్ నడవనే నడవదు. ఎందుకంటే వీడు 2 ఈక్వేషన్లు ఇచ్చిండు. ఒకటి ష్రోడింగర్ టైమ్ డిపెండెంట్ ఈక్వేషన్, 2 ష్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్ అని 2 ఈక్వేషన్లు ఇచ్చింది. సో ఈ ష్రోడింగర్ ఈక్వేషన్లో ఇది ష్రోడింగర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో డిఫరెంట్ పొటెన్షియల్స్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ అండ్ దెన్ యూ విల్ గెట్ ద. సో ఏంటిది ష్రోడింగర్ అంటే డెల్ స్క్వేర్ సై. సో డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m/h² ఇంటూ e మైనస్ v ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అ ష్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్. సో దీంట్లో ఏమైనా టైం కనపడుతుందా? టైం కనపడట్లేదు. ఒకవేళ ఇది ష్రోడింగర్ టైం డిపెండెంట్ ఈక్వేషన్ కావాలి అంటే ఏమవుతుంది? ఇది h psi is equal to dou by dou t of I h cut into dou psi by dou t. I h cut into dou by dou t. Now, so t is coming. This is the Schrodinger time dependent equation. So what is the h here? Hamiltonian operator. So దీంట్లో మనం ఏమున్నానన్నా పొటెన్షియల్ ఉంది. సో పొటెన్షియల్ ఇది 1 డైమెన్షనల్ బాక్స్కు పొటెన్షియల్ ఎట్లా ఉంటుంది, ఒకవేళ పొటెన్షియల్ వెల్కు పొటెన్షియల్ ఎట్లా ఉంటుంది, పొటెన్షియల్ బ్యారియర్కు పొటెన్షియల్ ఎట్లా ఉంటుంది, లీనియర్ హార్మోనిక్ ఆసిలేటర్ అయితే పొటెన్షియల్ ఎట్లా ఉంటుంది, హైడ్రోజన్ ఆటమ్ అయితే దీని పొటెన్షియల్ ఎట్లా ఉంటుంది, అది స్పెరికల్ బాడీ అయితే దీని పొటెన్షియల్ ఎట్లా ఉంటుంది. సో ఈ పొటెన్షియల్ను సబ్స్టిట్యూట్ చేసి మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. వచ్చిన ఈక్వేషనే అది సొల్యూషన్ వస్తుంది. ఏమొస్తుంది? 2 వస్తుంది. ఒకటి వేవ్ ఫంక్షన్ వస్తుంది, 2 ఎనర్జీ వస్తుంది. ఈ రెండింటిని మనం డిస్కస్ చేసేదే మనకి ఏమొస్తుంది నాన్న, ఐగెన్ వాల్యూ ప్రాబ్లంలో మనకు వస్తాయి. ఈ ఐగెన్ వాల్యూ ప్రాబ్లంలో మనకు ఎవడు ఉంటాడు? 1 డైమెన్షనల్ బాక్స్ ఉంటుంది, లీనియర్ హార్మోనిక్ ఆసిలేటర్ ఉంటుంది, హైడ్రోజన్ ఆటమ్ ఉంటుంది, తర్వాత పొటెన్షియల్ స్టెప్, పొటెన్షియల్ బ్యారియరు, పొటెన్షియల్ వెల్, ఇవన్నీ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ వేవ్ ఫంక్షన్ రిప్రజెంటేషన్స్. వేవ్ ఫంక్షన్ ను మనం 2 రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి పొజిషన్ కోఆర్డినేట్ లో రిప్రజెంట్ చేయొచ్చు, 2 మొమెంటం కోఆర్డినేట్ లో రిప్రజెంట్ చేయొచ్చు. ఇది వెరీ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. దీన్ని డిరాక్ నొటేషన్ లో మనం, డిరాక్ అనేటటువంటి సైంటిస్ట్ మనకు ఒక నొటేషన్ ఇచ్చిండు. ఆ నొటేషన్ లో మనకు ఎట్లా ఉన్నవి అనేది కూడా చెప్పినాం. నెక్స్ట్ కమ్యూటేటర్ ఆల్జెబ్రా. సో కమ్యూటేటర్ ఆల్జెబ్రా ఫర్ నాన్ కమ్యూటింగ్ ఆపరేటర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Heisenberg uncertainty principle, applications of the Heisenberg uncertainty principle, commutation relations, everything we have to learn here. Commutation formulas are very very important. ఎందుకంటే యాంగులర్ మొమెంటం లో మనం Lx Ly అనుకున్నాం అనుకో, సపోజ్ Lx, Ly is equal to ఎంత అని అడిగిండు అనుకో, వాట్ ఈస్ ద Lx, Ly అని అడిగితే ఏంటిది ఏమొస్తుంది? IH cut into Lz వస్తుంది. సో ఎట్లా వస్తుంది? సో వీ హ్యావ్ టు ఫైండ్. సో you need the guide, right? So to remember all these things and to solve the expressions, so very very important. అంటే ఈ యాంగులర్ మొమెంటం లో ఎవడు ఉంటాడు? ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం ఉంటుంది, స్పిన్ యాంగులర్ మొమెంటం ఉంటుంది, టోటల్ యాంగులర్ మొమెంటం ఉంటుంది, అడిషనల్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఉంటుంది, అడిషనల్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఉంటుంది, తర్వాత CG కోఎఫిషియెంట్స్ ఉంటవి. సో ఇవన్నీ కూడా మనకు సిలబస్ లో ఉన్నవి. ఇవన్నీ PG లెవెల్ థింగ్స్. ఇవన్నీ UG ఇంటర్మీడియట్ లో మనకి క్వాంటమ్ మెకానిక్స్ నుంచి వెళ్ళి అబ్బబ్బే. నెక్స్ట్ పటర్బేషన్ థియరీ. ఏంటిది పటర్బేషన్ థియరీ? సో స్టేట్ ఒక సిస్టంలో ఉంటుంది. ఈ సిస్టమ్ నుంచి సిస్టమ్ డీవియేట్ అయింది అనుకో, ద డీవియేషన్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ సిస్టమ్ వి కాల్ ఇట్ యాజ్ ఏ డిస్టర్బెన్స్ సిస్టమ్. సో ద డిస్టర్బ్డ్ సిస్టమ్ వి కాల్ ఇట్ యాజ్ ఏ పట్టబుడ్ సిస్టమ్. సో ఈ పట్టబుడ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీలో ఉంటుంది. ఇది కూడా మళ్ళీ సేమ్ అదే. వీడు కూడా ఎవడు? పట్టబుడ్ సిస్టమ్ H' కూడా వీడు ఎవడు? సో పొటెన్షియలే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీలోనే ఉంటుంది. ఇది స్టార్క్ ఎఫెక్ట్ అయితే ఎట్లా ఉంటుంది, ఇది జీమన్ ఎఫెక్ట్ అయితే ఎట్లా ఉంటుంది, ఇది ఆప్టిక్స్ ఫినామినా సో అయితే ఎట్లా ఉంటుంది, ఇది ఫైన్ స్ట్రక్చర్ లో ఉంటే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం పటర్బేషన్ థియరీలో నేర్చుకుంటాం. దాంట్లో టైం డిపెండెంట్ పటర్బేషన్ థియరీ, టైం ఇండిపెండెంట్ పటర్బేషన్ థియరీ కూడా ఉంది. నెక్స్ట్ ఐడెంటికల్ పార్టికల్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ క్లాస్ అని కూడా నేర్పిస్తే చేస్తాడు. ఐడెంటికల్ పార్టికల్స్ అంటే స్పిన్లను ఎట్లా యాడ్ చేస్తాం, మనం స్పిన్లను ఎట్లా యాడ్ చేస్తాం, ఎట్లా సబ్ట్రాక్ట్ చేస్తాం అనేది దీంట్లో నేర్చుకుంటాం. స్పిన్ స్టాటిస్టిక్స్ ఫార్ములాస్ వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ ఐడెంటికల్ పార్టికల్స్. క్వశ్చన్లు మనకు ఈ ఫామ్ లో వస్తాయి మనకు. అంటే వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ నుంచి ఒకటి రావచ్చు, ఆ 2 కూడా రావచ్చు.
నెక్స్ట్ శ్రోడింగర్ ఈక్వేషన్ నుంచి కంపల్సరీ మనకు క్వశ్చన్లు ఉంటాయి, ఎందుకంటే శ్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ లేకుండా క్వాంటమ్ మెకానిక్స్ లేదు కాబట్టి. నెక్స్ట్ ఐగన్ వాల్యూ ప్రాబ్లం నుంచి 3 క్వశ్చన్లు ఉంటవి, వేవ్ ఫంక్షన్స్ నుంచి 3 క్వశ్చన్లు ఉంటవి, మనకు కమ్యూటేటర్ ఆల్జబ్రా నుంచి 2 క్వశ్చన్లు ఉంటవి, తర్వాత యాంగులర్ మొమెంటం ఆల్జబ్రా నుంచి 3 క్వశ్చన్లు ఉంటవి, తర్వాత ఐడెంటికల్ పార్టికల్ నుంచి 1 ఆర్ 2 క్వశ్చన్లు మనకు రావచ్చు. ఆన్ అండ్ యావరేజ్ గా మనకి ఇది కూడా 17-16 క్వశ్చన్లు క్వాంటమ్ మెకానిక్స్ నుంచి కూడా వస్తాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిఫరెన్స్ బుక్లు. క్వాంటమ్ మెకానిక్స్ కాన్సెప్ట్ అండ్ అప్లికేషన్, నార్దరిన్ జెట్లీ. ఈ బుక్ బైబిల్ ఫర్ క్వాంటమ్ మెకానిక్స్, చాలా బాగా రాసిండు. ప్రాబ్లమ్స్ అయితే ఎంత బాగున్నాయో దీంట్లో, అర్థమైందా? ఈ బుక్ చాలా చాలా ఇంపార్టెంట్. కావాలనుకుంటే మీరు కొనుక్కొని పెట్టుకోండి. సో కొనుక్కొని పెట్టుకున్నా మీరు అది కబోర్డ్లో పెట్టుకోవడానికే పనికొస్తుంది, ఎందుకంటే అది అంత ఈజీగా మైండ్లోకి ఎక్కదు, అర్థమైందా? ఈక్వేషన్ పార్ట్స్ ఆర్ వెరీ డిఫికల్ట్. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు క్వాంటమ్ మెకానిక్స్, డేవిడ్ జే గ్రిఫిత్ ఇందులో కూడా ఉన్నాడు. నెక్స్ట్ క్వాంటమ్ మెకానిక్స్ 500 ప్రాబ్లమ్స్, జి అరుల్ దాస్. థియరీ ఒక బుక్ ఉంది క్వాంటమ్ మెకానిక్స్ బై అరుల్ దాస్, కానీ 500 ప్రాబ్లమ్స్ బుక్ మాత్రం బాగుంది. అంటే ఏ బుక్ మనం కొన్నా కూడా అది ప్రాబ్లమిక్ ఓరియంటేషన్లో ఉండాలి. అసలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మనం ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా వస్తానో చూడాలి. సో క్వశ్చన్లు ఎట్లా వస్తానో తెలియకుండా మనం ఎంత థియరీ నేర్చుకుంటే ఏం లాభం, ప్రయోజనం లేదు. ఫస్ట్ క్వశ్చన్లు ఎట్లా వస్తానో చూడాలి. మనం రోజు ఏం పని చేయాలి, హౌ క్వశ్చన్స్ ఆర్ కమింగ్, ఇన్ వాట్ ఫార్మ్ క్వశ్చన్స్ ఆర్ దే ఆర్ మేకింగ్, ఇన్ విత్ స్టాండర్డ్ దే మేడ్. సో రైట్ నౌ దే వాట్ విత్ స్టాండర్డ్ దే విల్ ఆస్క్. సో దీస్ క్వశ్చన్స్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్. అంటే డైలీ మనం ఒక 10 క్వశ్చన్లనన్నా సాల్వ్ చేయగలగాలి. అది రోజు బై రోజు మనం ఇంక్రీజ్ చేయాలి. అట్లా ఇంక్రీజ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది పెరుగుతుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఎవరికైతే వస్తుందో మీరు లైఫ్లో కూడా చాలా మంచిగా సెటిల్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మీకు థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, రీజనింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, వై, వాట్, వెన్, వేర్. సో ఆల్ దీస్ క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ యువర్ మైండ్ వెన్ if you know the knowledge. So then only you have to ask the question. So that is the thing. Next, quantum mechanics. So Yugar Mesbesser, this is very very important book. Quantum mechanics, H.C. Verma. ఈ H.C. Verma అనే అతను ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్, అర్థమవుతుందా? ఈ ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ 2 ఇంటర్మీడియట్ బుక్లు కూడా రాసిండు. H.C. Verma వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 రైట్, కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ అని రాసిండు. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా పర్వాలేదు, మంచిగానే రాసిండు. రైట్, క్వాంటమ్ మెకానిక్స్ బై బిస్వాస్, క్వాంటమ్ మెకానిక్స్ బై ఇట్జాక్ బార్స్. సో దీస్ బుక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నొటేషన్లు మీరు అర్థం చేసుకోవాలన్నా కూడా కష్టం, ఎందుకంటే సపోజ్ సో ఒక బుక్ ఒకటి మీకు కావాలి అని అనుకోండి. సో క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ మాథ్యూ వెంకటేశం అనే ఒక బుక్ ఉంది. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ మాథ్యూ వెంకటేశం మీరు తీసుకొని స్టార్ట్ చేస్తే అందులో 2 పేజీలు మీరు చదవాలంటే 20 రోజులు పడుతుంది అది మీరు అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే అంత డెప్త్గా రాసిండు. సో మాథ్యూ వెంకటేశం ఇస్ ఏ ఇండియన్, మాథ్యూ is a foreign and Venkatesham is IIT Chennai. So how they are made the book, so wonderfully they made the book. But నేను ఇక్కడ రెఫరెన్స్ లేలే, నేను ఏడే ఇవ్వాలనుకున్నా, అర్థమైందా? సో మెనీ రెఫరెన్స్, ఈ క్వాంటమ్ మెకానిక్స్ నేను 100 కూడా ఇవ్వగలను రెఫరెన్స్లు. ఎందుకు అంటే అంత మంచి బుక్కులు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఆఫ్ వెంకటేశం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఘటక్ అండ్ లోకునాథం ఆల్సో వెరీ నైస్. సో నీరో వాళ్ళది ఒక పబ్లికేషన్ కూడా ఒక మంచి బుక్ ఉన్నది. సో దీస్ బుక్స్ ఆర్ దేర్. సో దోస్ బుక్స్ ఆల్సో అన్ని మనం ప్రిఫర్ కావడానికి టైం లేదు. ప్లస్ ఈ నొటేషన్ కూడా మీరు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒకడు మ్యాట్రిక్స్ మెథడ్లో రాసిండు, ఒకడు అదే దాన్ని వేవ్ మెకానిక్స్లో రాసిండు, వాడు అదే కాన్సెప్ట్ను ఇంటిగ్రేషన్ మెకానిక్స్లో రాసిండు, ఇంకోడు అదే కాన్సెప్ట్ను డిఫరెన్షియేషన్ మెకానిక్స్లో రాసిండు, సో ఇంకొకటి అదే కాన్సెప్ట్ను డిరాక్ మెకానిక్స్లో రాసిండు, రైట్, డిరాక్ నొటేషన్లో రాసిండు. బట్ నొటేషన్ టు నొటేషన్, సో సిస్టమ్ టు సిస్టమ్, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్డ్. సో దట్స్ వై యూ అనేబుల్ టు అండర్స్టాండ్ దీస్ కాన్సెప్ట్. సో కంపల్సరీ మీకు గైడ్ అనేటటువంటి వ్యక్తి క్వాంటమ్ మెకానిక్స్లో మాత్రం అవసరం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా. ఎందుకంటే మీరు ఎంత ఎక్స్పర్ట్ అయినా కూడా క్వాంటమ్ మెకానిక్స్ ఒక గైడ్ అవసరం, ఎందుకంటే ఆ క్వశ్చన్లు ఆ టైప్లో వస్తాయి మనకు, రైట్. నెక్స్ట్ మనకి ఏమున్నది నాన్న, థర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ మెకానిక్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ థర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ మెకానిక్స్లో థర్మోడైనమిక్స్ అనేది యూజీకి సంబంధించిన సిలబసే, అర్థమైందా? మీరు యూజీలో చూస్తే ఈ థర్మోడైనమిక్స్ కాన్సెప్ట్లు మీరు నేర్చుకుంటారు. ఎక్కడి వరకు? లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ నేర్చుకుంటారు, అంటే 0th లా, 1st లా, 2nd లా ఉన్నాయి కదా.
వాట్ ఈస్ ద జీరోత్ లా, టెంపరేచర్ గురించి చెప్తుంది జీరోత్ లా. వాట్ ఈస్ ద ఫస్ట్ లా, ఎనర్జీ గురించి చెప్తుంది ఫస్ట్ లా. వాట్ ఈస్ ద సెకండ్ లా, సో ఎంట్రోపీ గురించి చెప్తుంది సెకండ్ లా. సో ఇట్లా ఒక్కొక్క లా ఒక్కొక్క దాని గురించి మనకు మాట్లాడుతుంది. సరే ఆ లాలన్నీ అక్కడ చూద్దాం మనం. నెక్స్ట్ దేర్ సిగ్నిఫికెన్స్ గురించి కూడా ఉన్నాయి. తర్వాత థర్మోడైనమికల్ పొటెన్షియల్స్. సో థర్మోడైనమికల్ పొటెన్షియల్ ఇప్పుడు చెప్పినగా ఎంథాల్పీ, ఎంట్రోపీ, తర్వాత గిబ్స్ ఫంక్షన్. సో దీస్ ఆర్ ఆల్ థర్మోడైనమికల్ పొటెన్షియల్. ఈ థర్మోడైనమికల్ పొటెన్షియల్ సంబంధించినటువంటి రిలేషన్నే మనం మ్యాక్స్వెల్ రిలేషన్స్ అని అంటాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి మ్యాక్స్వెల్ రిలేషన్లు ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో ఉన్నటువంటి మ్యాక్స్వెల్ రిలేషన్స్ డిఫరెంట్. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రిలేషన్ ఈజ్ నాట్ ఫిక్స్ విత్ దట్ రిలేషన్, రైట్. నెక్స్ట్ కెమికల్ పొటెన్షియల్. సో మ్యూ అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది. తర్వాత ఫేజ్ ఈక్విలిబ్రియం, ఇవన్నీ మనకి ఇంటర్మీడియట్లో ఉండవు. సో ఈ మ్యాక్స్వెల్ రిలేషన్ వరకు మనకు యూజీలో ఉన్నాయి, రైట్. ఈ కెమికల్ పొటెన్షియల్, ఫేజ్ ఈక్విలిబ్రియం, ఫేజ్ స్పేస్, మైక్రోస్టేట్, మైక్రోస్టేట్, మైక్రో కెనానికల్ సిస్టమ్, కెనానికల్, గ్రాండ్ కెనానికల్, ensembles, partition function, free energy, its connections with thermodynamics, quantities. So classical and quantum statistics, Bose-Einstein, Fermi-Dirac, principles of the detailed balance and black body radiation. సో ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ కూడా మీకు కొంతవరకు యూజీ కాన్సెప్టే. బ్లాక్ బాడీ రేడియేషన్ కూడా కొంతవరకు యూజీలో ఉంది. సో వీఆర్ ఫాలోయింగ్ ఇన్ డిఫరెంట్ అప్రోచ్. సో మిగతాదంతా కూడా మనకి ఇది పీజీ సిలబసే, రైట్. సో పీజీ సిలబసే కాబట్టి మీరు కంపల్సరీ మీరు చదవాల్సిందే, అర్థమవుతుందా. సో మీరు ఎప్పుడో చదువుకొని ఉంటే మీకు ఒక గైడ్ కంపల్సరీ అవసరం. సో ఈ సిలబస్ను నేను ఎట్లా సెగ్రిగేట్ చేసినో చూడండి. థర్మోడైనమిక్స్ అనేది ఒక పార్ట్గా సెగ్రిగేట్ చేసిన, దీంట్లో నుంచి 4 క్వశ్చన్లు పక్కా వస్తాయి మనకు. క్లాసికల్ స్టాటిస్టికల్ మెకానిక్స్ అంటే దీంట్లో మైక్రోస్టేట్స్, మైక్రోస్టేట్స్, ఎన్సెంబుల్స్, సో దోస్ థింగ్స్ ఐ హ్యావ్ టు కెప్ట్ హియర్. సో ఇక్కడ కూడా మీకు ఎన్ని వస్తాయి, 4 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్లాసికల్ అండ్ క్వాంటమ్ స్టాటిస్టిక్స్. సపోజ్ యూ హ్యావ్ టు టేక్ ద నైట్రోజన్ గ్యాస్, that is a classical statistic. Which laws can exist? Maxwell-Boltzmann law satisfied in that particle. Quantum statistics if you have to take, so Bose-Einstein and Fermi-Dirac both are there. So one who particles satisfy the Bose-Einstein statistics, those particles we call it as a bosons. One who particles satisfy the Fermi-Dirac statistics, those particles we call it as a fermions. So what is the Bose-Einstein? There are zero or integral spins are there. Fermions, off integral spin is there. So block body radiation. So block body radiation, so Wien's law, Ferri's law, Rayleigh-Jean law, so Planck's law, all those laws we have to learn here. So this is very very important. మనం ఎంత క్వశ్చన్లు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, 5 and 4 క్వశ్చన్లు రావచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దేంట్లో నుంచి నాన్న, థర్మోడైనమిక్ అండ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్ నుంచి. మనకి ఏమేమి రెఫరెన్స్లు ఉన్నవి, సో ఏమేమి రెఫరెన్స్లు ఉన్నవి, స్టాటిస్టికల్ మెకానిక్స్ నుంచి నేను ఒక బుక్ ఇచ్చిన, పథీరియా. సో దిస్ బుక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మంచి బుక్ కూడా. ఫండమెంటల్స్ ఆఫ్ స్టాటిస్టికల్ మెకానిక్స్ అండ్ థర్మల్ ఫిజిక్స్, ఇదైతే చాలా మంచి బుక్, రీఫ్. సో ఇది మీరు చదవడానికి చాలా ఓపిక, చాలా టైం కూడా కావాలి, 1 year పడుతుంది చదవడానికి. నెక్స్ట్ స్టాటిస్టికల్ మెకానిక్స్, డొనాల్డ్ ఏ మెక్వారీ. సో ఇంట్రడక్షన్ టు స్టాటిస్టికల్ ఫిజిక్స్, కెర్సన్ హంగే. నెక్స్ట్ టాపిక్స్ ఇన్ స్టాటిస్టికల్ మెకానిక్స్, బ్రియాన్ ఖోవాన్. సో స్టాటిస్టికల్ అండ్ థర్మల్ ఫిజిక్స్, లోక్నాథం అండ్ గంభీర్. And statistical mechanics, so Tunis and Dulas. So these are very very important author books. ఈ బుక్స్ మీరు ఇవన్నీ కొనుక్కొని ఇవన్నీ చదివి అంత టైం లేదు. ఈ బుక్ పట్టుకోగానే ఇమీడియట్గా నిద్రతుంది, ఎందుకంటే దాని నోటేషన్ డిఫరెంట్ ఉన్నది, దాని ప్రింటింగ్ డిఫరెంట్ ఉన్నది, అన్ని డిఫరెంట్ ఉన్నది. సో దట్ ఈస్ ద థింగ్. సో దట్స్ వై యూ నీడ్ ద కోచింగ్, రైట్. సో యూ హ్యావ్ టు సెలెక్ట్. నెక్స్ట్ 6th చాప్టర్ ఈజ్ ఎలక్ట్రానిక్స్. ఈ ఎలక్ట్రానిక్స్ను కూడా నేను సెగ్రిగేట్ చేసిన, చూడండి అన్న. ఇందులో సెమీ కండక్టర్ డివైజెస్ అని ఉన్నవి. అంటే మనకు మెటీరియల్స్, 3 types ఆఫ్ మెటీరియల్స్ బేస్డ్ ఆన్ ద కండక్టివిటీ. మీకు చెప్పిన కండక్టివిటీ ప్రకారం 3 రకాల మెటీరియల్ ఉన్నాయి. ఒకటి కండక్టర్స్, దాన్ని మెటల్స్ అని అంటాం. 2 ఇన్సులేటర్స్, 3 సెమీ కండక్టర్స్. ఆ మధ్యలో ఉన్నటువంటి కండక్టివిటీ దాన్ని సెమీ కండక్టర్స్ అంటాం. ఈ సెమీ కండక్టింగ్ మెటీరియల్ ఎందుకు మనకు అవసరము, ఈ రోజున్న ఎలక్ట్రానిక్స్ అంతా కూడా ఈ సెమీ కండక్టింగ్ డివైజెస్లోనే పనిచేస్తుంది. మీ సెల్ ఫోన్ ఉన్న మెమొరీ కార్డు, మీ సెల్ ఫోన్ ఉన్న సిమ్, ఇవన్నీ కూడా దేని మీద పనిచేస్తానవి, సెమీ కండక్టింగ్ మెటీరియల్ మీదనే పనిచేస్తాయి. వితౌట్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ అసలు నువ్వే లేవు, అర్థమవుతుందా. సో నైట్ ఇక్కడ ఎవడున్నాడు, డయోడ్, జంక్షన్ డయోడ్స్, తర్వాత ట్రాన్సిస్టర్స్, FET ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్, హోమో అండ్ హెటరో జంక్షన్ డివైజెస్, ఇవన్నీ కూడా
డివైస్ స్ట్రక్చర్ నేర్చుకుంటాం, డివైస్ క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకుంటాం, డివైస్ ఫ్రీక్వెన్సీ డిపెండెన్స్ నేర్చుకుంటాం, దాని అప్లికేషన్ కూడా నేర్చుకుంటాం. సపోజ్ జంక్షన్ డయోడ్ ఉందనుకో, దాన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్గా వాడతాం. సపోజ్ ట్రాన్సిస్టర్ ఉందనుకో, దాన్ని యాంప్లిఫైర్గా వాడతాం. లేకపోతే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఉందనుకో, దాన్ని కూడా సో రెక్టిఫైర్ లాగా వాడతాం. సో ఇట్లా మనం దేన్ని ఎట్లా వాడతాము అనే దానికి ఈ అప్లికేషన్లు కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. అంటే ఈ పార్ట్ అంతా కూడా ఒకటి పెట్టుకోవచ్చు అన్నట్టు మనం. ఇదంతా కూడా ఎన్ని రోజులలో చదవచ్చు అంటే, కొత్తోడైతే టైం పడుతుంది, తెలిసినోడైతే ఇది 2 రోజులలో చదవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్. ఇప్పుడు వచ్చేటటువంటి కమింగ్ డివైజెస్, యువర్ ఎల్ఈడీస్, సోలార్ సెల్స్, ఫోటో డిటెక్టర్స్, ఇవన్నీ కూడా ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్. ఇవి ఒక రోజులో చదివేయచ్చు. అర్థమైందా? ఒక రోజులో చదివచ్చు. రెక్టిఫైర్స్ అండ్ పవర్ సప్లై, డిఫరెంట్ టైప్ ఆఫ్ పవర్ సప్లై, ఏసీ సప్లై, డీసీ సప్లై, సో మెనీ సప్లైస్ ఆర్ దేర్. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్. నెక్స్ట్ యాంప్లిఫైర్స్ అండ్ దేర్ అప్లికేషన్స్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, ఆసిలేటర్స్, మల్టీ వైబ్రేటర్స్ కొన్ని ఉన్నవి. అంటే అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, దోస్ థింగ్స్ వీ హ్యావ్ టు లెర్న్. తర్వాత ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్, ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్, సో వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ దోస్ థింగ్స్. నెక్స్ట్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. మీకు మొన్ననే చెప్పిన ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటే వీ హ్యావ్ టు ఆపరేట్ సమేషన్, సబ్ట్రాక్షన్, అడిషన్, డివిజన్, మల్టిప్లికేషన్, logarithmic, anti-logarithmic, many things we have to learn. This is the operational amplifier, anything, so you have to do. Next, digital techniques. So without digital techniques we are not existing now. So digital techniques and application, logic circuits, resistors, counters, comparators, so AD and DA converters, analog to digital and digital to analog converters, and microprocessor, microcontroller basics. సో వీ హ్యావ్ ఇదంతా కూడా డిజిటల్ టెక్నిక్ పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేటర్, ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్స్, తర్వాత ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్. సో మొత్తం ఒక 6 సెగ్రిగేట్లుగా మనం చేసుకోవచ్చు. దాంట్లో సెమీ కండక్టర్ డివైజెస్ ఒకటి, దాని నుంచి 3 క్వశ్చన్లు కంపల్సరీ వస్తాయి. ఆప్టో ఎలక్ట్రానిక్స్ డివైజెస్ ఒకటి, దాంట్లో నుంచి కూడా 2 క్వశ్చన్లు కంపల్సరీ వస్తాయి. ఆప్టో ఎలక్ట్రానిక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. నెక్స్ట్ రెక్టిఫైర్స్ అండ్ పవర్ సప్లై నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది. ఆల్రెడీ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ మనం చెప్పిన కదా, సో రెక్టిఫైర్ నుంచి కూడా మనకు క్వశ్చన్ వస్తుంది. ఆంప్లిఫైర్స్, ఆసిలేటర్స్ అండ్ మల్టీ వైబ్రేటర్స్, సో దీంట్లో నుంచి కూడా మనకు 2-3 క్వశ్చన్లు రావచ్చు. ఆపరేషనల్ ఆంప్లిఫైర్ నుంచి మాత్రం కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే ఇది బిగ్ ఏరియా. తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్లు వస్తాయి, ఇది కూడా బిగ్ ఏరియా, రైట్. సో ఫండమెంటల్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఆంప్లిట్యూడ్ అండ్ ఫైబర్ కమ్యూనికేషన్ నుంచి కూడా మనం 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే మనం వచ్చేటటువంటి ఏరియాలు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, ఆపరేషనల్ ఆంప్లిఫైర్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, తర్వాత ఆంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్ అండ్ మల్టీ వైబ్రేటర్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, తర్వాత రెక్టిఫైర్స్ అండ్ పవర్ సప్లైర్స్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్ నుంచి కూడా మనకు క్వశ్చన్లు వస్తాయి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అర్థమైందా? సో మీరు కంపల్సరీ ఈ ఏరియాలు చదవాలి అంటే ఒక గైడ్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ అనేది ఎవరికైనా కొంచెం కష్టమే. సో కష్టం ఉన్నప్పుడు మీకు ఒక ప్రాపర్ టీచర్ అనేటటువంటి వ్యక్తి కూడా మీకు అవసరం. నెక్స్ట్ చూడండి అన్న, రెఫరెన్స్ బుక్స్. ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెఫరెన్స్ బుక్ ఇచ్చిన నేను, అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ మెటీరియల్ వాళ్ళకి కూడా మీరు వాడుకోవచ్చు. సో ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్ థియరీ, బాయిల్స్టన్ అండ్ నెస్లెక్స్కీ. సో ఈ బుక్ ఎంత మంచి బుక్ అంటే ఇది బైబిల్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. కొంచెం బౌండ్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇది చదవడానికి 1 year పడుతుంది, మినిమం 1 year పడుతుంది ఈ బుక్ కంప్లీట్ చేయాలనుకుంటే. తర్వాత ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, మిల్మిన్ హల్కిస్, ఇది కూడా ఒక మంచి బుక్ ఎలక్ట్రానిక్స్ లో. ఈ బుక్ అందరి దగ్గర ఉండాలి, ఫిజిక్స్ నేర్చుకునేటోళ్ళు అందరి దగ్గర ఈ బుక్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఈ బుక్ లో అన్ని ఏరియాలు కవర్ చేసినాడు, ఆల్మోస్ట్ సమ్ డిజిటల్ పార్ట్ ఆల్సో ఈ కవర్డ్. నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మాల్వినో లీచ్ అనేటటువంటిది మంచి బుక్ నానా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సో స్కామ్ సిరీస్ అని చెప్పిన కదా, ఈ సిరీస్లు చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. నెక్స్ట్ లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఒక ఇండియన్ ఆథర్ బుక్ ఇచ్చిన, ఇది కూడా మంచిగా రాసింది రాయ్ చౌదరి. తర్వాత డిజిటల్ ఫండమెంటల్స్, ఫ్లాయిడ్, ఇది కూడా కొంచెం బిగ్ సైజులో ఉన్నటువంటి బుక్, ఈ బుక్ కూడా చాలా మంచి బుక్. తర్వాత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, జార్జ్ కెనడీ అండ్ బి డేవిస్, సో ఇది కూడా కమ్యూనికేషన్ మీకు సిలబస్లో ఉంది కాబట్టి మీకు ఒక బుక్ ఇచ్చిన, సో ఇది కూడా మంచి బుక్. ఇది కాకుండా సీనియర్ కూడా మీరు తీసుకోవచ్చు, ఇంకా చాలా మన కమ్యూనికేషన్ బుక్లు ఉన్నాయి, అవి కూడా మీరు తీసుకొని చదువుకోవచ్చు. కానీ నేను 7 పెట్టుకున్నా, నెంబరు 7 ప్రతి దాంట్లో ఇవ్వాలనుకుంటున్నా. అంటే 9 7 జా ఎంతనన్నా 63. సో 63 క్వశ్చన్స్ మీకు
ఈ బుక్స్ రెఫరెన్స్లు మీకు ఇచ్చిన. సో మీరు ఈ 63 కొనుక్కొని పెట్టుకొని చదవాలంటే మీకు ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది. నెక్స్ట్ ఆటమిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్. ఈ ఆటమిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒకసారి చూడండి సిలబస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. 2009లో క్వశ్చన్లు ఎట్లా ఇచ్చిండో మనం మీకు చూపిస్తా. సిలబస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నాన్న, క్వాంటమ్ స్టేట్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ కాంచి స్టార్ట్ అయింది. క్వాంటమ్ స్టేట్స్ ఆఫ్ ఇన్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ఆటమ్ కాంచి స్టార్ట్ అయింది. కానీ క్వశ్చన్లు ఎట్లా ఇచ్చిండో మీరు చూడండి ఒకసారి. సో క్వశ్చన్లు హౌ దే ఆర్ ఆస్కింగ్ వన్స్ యూ హ్యావ్ టు సీ. సో ఒక ఆటమిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్ నుంచెలే మనకు 2009లో జైల్లో ఓన్లీ 1 ఆటమిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్ నుంచి 8 క్వశ్చన్లు ఇచ్చిండు. అంటే 8 × 2 8 2 ఎంత 16 మార్కులు వస్తాయి మనకు. అర్థమైందా? 16 మార్కులు వచ్చినాయి ఆ టైంలో. కానీ ఈ టైంలో వస్తాయని అనుకోం, ఎందుకంటే ఈ టాపికే మనకు ఇంట్రడక్షన్లో ఉన్నటువంటి టాపిక్. ఈ ఇంట్రడక్షన్లో ఉన్న టాపిక్ నుంచే మనకు ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి? 8 క్వశ్చన్లు వచ్చినాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రూఫ్ చూడండి. లైమన్ సిరీస్ లైసిన్. లైమన్ సిరీస్ అనేది ఇది హైడ్రోజన్ స్పెక్ట్రమ్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఎక్కడ ఉంటుంది లైమన్ సిరీస్? యూవి విజిబుల్ రీజన్ లో ఉంటుంది, రైట్? సో ఇది ఆటమిక్ మాలిక్యులర్ ఫిజిక్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్, రైట్? నెక్స్ట్ చూడండి, ద లిమిట్ ఆఫ్ ద ఫ్యాషన్ సిరీస్ విల్ బి. సో ద లిమిట్ అంటే సిరీస్ లిమిట్ ఆఫ్ ద ఫ్యాషన్ సిరీస్. సో సిరీస్ లిమిట్ ఆఫ్ ద ఫ్యాషన్ సిరీస్ ఎంత ఉంటుందన్నా 8201 యాంగ్స్ట్రమ్స్. ఇది కూడా ఏఎంపీ నుంచి వచ్చినటువంటి క్వశ్చనే. ఇది కూడా ఇది రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చినవి? హైడ్రోజన్ స్పెక్ట్రమ్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్లు. నెక్స్ట్ చూడండి, ద అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ద ఆటమ్. ద అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ద ఆటమ్ కూడా ఇది హైడ్రోజన్ ఆటమ్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్, బోర్ మోడల్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఎంత? 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. నెక్స్ట్ రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఆఫ్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ రిడ్బర్గ్ కాన్స్టెంట్, హీలియం రిడ్బర్గ్ కాన్స్టెంట్, వాట్ ఈస్ ద రిలేషన్? So the helium is obviously greater than the hydrogen because there is a mass disturbances is there. So nuclear mass disturbance is there. So now these are the 4. Fifth one, fund series lies. Which series it is? Infrared range. Bohr atomic model. So Bohr atomic model is only for mono valent atoms only exit the Bohr atomic model. So this is very very important concept. So 6 క్వశ్చన్లు వచ్చినాయి. నెక్స్ట్, ద షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ ద లైమన్ సిరీస్ 912. దెన్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్, హౌ మచ్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్? సో దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ ద విచ్ టాపిక్? సో హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఓన్లీ. సో ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఆర్బిట్ ఆర్, దెన్ ద హైడ్రోజన్ అటామిక్ ఎనర్జీ వాల్యూ En is equal to minus m(e⁴) is divided by 8 epsilon naught square n square. So 8 epsilon naught, suppose you have to see, minus m(e⁴) is divided by 8 epsilon naught 5 into r అనేది వస్తుంది. So therefore En is directly proportional to 1/r, right? The potential energy, so kinetic energy. So mr z(e²), z(e⁴) also it will come. So what is there? So our answer is like this. How many questions are there? ఓన్లీ 1 టాపిక్. ఒక్క టాపిక్ లో నుంచి మనకి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయినా? 8 క్వశ్చన్లు వచ్చినాయి. ఎప్పుడు? 2009 జేఎల్లో. కానీ ఇప్పుడు అట్లా ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఈ సిలబసే మనకి ఇంట్రడక్షన్లో లేదు. ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒకసారి మరొకసారి చూడండి. ఇక్కడ ఈ సిలబసే మనకి ఇక్కడ ఉన్నటువంటి సిలబసే అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్ లో ఉన్నటువంటి సిలబసే ఏమున్నది నాన్న? మనకు అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్ లో ఉన్న సిలబసే స్టార్టింగ్ ఏ క్వాంటమ్ స్టేట్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ఆటమ్. అంటే వీడు ఎవడొస్తాడు ఇక్కడ? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో ఆర్బిటాల్ స్పిన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, టోటల్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ టోటల్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్స్ mj, ms, ml. సో దీస్ క్వాంటమ్ నెంబర్స్ కెన్ జనరేట్. సో ఇక్కడ నుంచి మనకు సిలబస్ స్టార్ట్ అయింది. కానీ దీనికంటే ముందు కూడా మనం చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్. సో అటామిక్ మోడల్స్ ఆర్ దే. రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్, తర్వాత ఎవడొచ్చిండు? సో థామ్సన్ అటామిక్ మోడల్, రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్, బోర్ అటామిక్ మోడల్, సోమర్ఫెల్డ్ అటామిక్ మోడల్. తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది? వెక్టర్ అటామిక్ మోడల్. నౌ సో మెకానికల్ మోడల్, సో క్వాంటమ్ మెకానికల్ అటామిక్ మోడల్ ఆల్సో నౌ దేర్.
సో రూపాంతరం చెందిన మోడల్స్ ఎట్లా రూపాంతరం చెందినవి అనేవి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. తర్వాత ఎలక్ట్రాన్ స్పిన్, ఎలక్ట్రాన్ స్పెక్ట్రము, ఆల్కలీ స్పెక్ట్రము, ఆల్కలైన్ స్పెక్ట్రము, ఈలియన్ స్పెక్ట్రము, ఇవన్నీ కూడా మనం దీంట్లో నేర్చుకుంటాం. తర్వాత రిలేటివిస్టిక్ కరెక్షన్స్ ఫర్ ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఏ హైడ్రోజన్ ఆటమ్, హైపర్ ఫైన్ స్ట్రక్చర్, ఐసోటోపిక్ షిఫ్ట్, విడ్త్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ లైన్స్, జేజే కప్లింగ్, ఎలిప్స్ కప్లింగ్, జీమన్, ఫ్యాషన్ బ్యాక్, స్టార్క్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా మనం దేంట్లో నేర్చుకుంటానన్నా, ఇవన్నీ కూడా ఆటమిక్ ఫిజిక్స్ లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇక మనకు మాలిక్యులర్ ఫిజిక్స్ లో నేర్చుకునేటి ఏమున్నాయినా, ఫ్రాంక్ కండన్ ప్రిన్సిపల్, రొటేషనల్ స్పెక్ట్రా, ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా, వైబ్రేషనల్ స్పెక్ట్రా, సెలక్షన్ రూల్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మూడవ మనకు టాపిక్ ఒకడు ఉన్నాడు అంటే లేజర్స్ ఉన్నాడు. ఈ లేజర్ లో ఎవరిని నేర్చుకుంటాము, స్పాంటానియస్ ఎమిషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్, ఐన్స్టీన్ కోఎఫిషియంట్, ఆప్టికల్ పంపింగ్, పాపులేషన్, ఇన్వర్షన్ లా, రేట్ ఈక్వేషన్, మోడ్ ఆఫ్ రెజొనేటర్స్ అండ్ కోహరెన్స్ లెంత్, ఇవి మనం నేర్చుకుంటాం. దేంట్లో లేజర్స్ లో నేర్చుకుంటాం మనం. లేజర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఎన్ని పార్ట్లుగా దీన్ని సెగ్రిగేట్ చేసినాం, ఓన్లీ 3 పార్ట్లు. ఒక పార్ట్ ఏంటిది ఆటమిక్ ఫిజిక్స్, ఇంకొక పార్ట్ ఏంటిది సో మాలిక్యులర్ ఫిజిక్స్, ఇంకొక పార్ట్ ఏంటిది లేజర్ ఫిజిక్స్. ఇంకా 2 అయితే అయిపోతాయి. మీరు ఏమేమి డౌట్లు ఉన్నాయో అన్ని కూడా మీరు చార్ట్లో చార్ట్ చేయండి. చార్ట్ చేస్తే మీకు ఆన్సర్ చేయడానికి నేను ట్రై చేస్తా. రైట్, ఈ ఆటమిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్ నుంచి మనకు ఆటమిక్ ఫిజిక్స్ నుంచి 8 పోయినసారి ఓన్లీ బోర్ ఆటమిక్ మోడల్ నుంచేలే మనకి ఎన్ని వచ్చినవి, బోర్ ఆటమిక్ మోడల్ నుంచేలే 8 క్వశ్చన్లు వచ్చినవి. అంటే 8×2 16 వచ్చినవి బోర్ ఆటమిక్ మోడల్ నేర్చుకుంటేనే పోయినసారి. కానీ ఈసారి 16 మార్కులు వస్తాయని నేను చెప్పలేను, ఎందుకంటే ఈసారి నా సిలబస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, నా సిలబస్ క్వాంటమ్ స్టేట్ నుంచి స్టార్ట్ అయింది. కానీ ఈవెన్ దో ఐఎమ్ టీచింగ్ ద బోర్ ఆటమిక్ మోడల్ ఆల్సో, రైట్? సో దట్స్ వై యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. నెక్స్ట్ వాట్ ఈస్ దేర్, యూ హ్యావ్ టు సీ రెఫరెన్స్ బుక్స్, యూ హ్యావ్ టు సీ ఆటమిక్ మాలిక్యులర్ ఫిజిక్స్. ఇది చాలా మంచి బుక్, రాజకుమార్ ఇండియన్ ఆథరే, కానీ చాలా నీట్గా రాసిండు దీంట్లో. ఆటమిక్ ఫిజిక్స్, మాలిక్యులర్ ఫిజిక్స్, ఈ 2 కూడా మీరు మంచిగా నేర్చుకోవచ్చు ఈ బుక్ మీరు కొనుక్కున్నట్లయితే. సో ఇది కొంచెం ఇంతలా ఉంది, సో ఇది చదవాలంటే మీకు కొంచెం కష్టమే. ఇంట్రడక్షన్ టు ఆటమిక్ స్పెక్ట్రా, ఇది వైట్ అనేటటువంటి ఫారెన్ ఆథర్ బుక్, ఇది అర్థం చేసుకోవడే కష్టం. తర్వాత ఫండమెంటల్ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ, ఇది బెన్వెల్ అండ్ ఎలెన్ మెక్రేస్ రాసిరు. ఈ బుక్ చాలా చాలా టఫెస్ట్ బుక్, అయినా మీకు ఎందుకు ఇచ్చిందంటే దీస్ ఆర్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆథర్స్. నెక్స్ట్ ఆటమిక్ మాలిక్యులర్ అండ్ ఆప్టికల్ ఫిజిక్స్, సో చెన్ అనేటటువంటి ఒక ఆథర్ రాసిండు, చాలా మంచి బుక్. తర్వాత హ్యాండ్ బుక్ ఆఫ్ ఆటమిక్ మాలిక్యులర్ అండ్ ఆప్టికల్ ఫిజిక్స్, అన్ని మీకు దీంట్లో దొరుకుతాయి. మీకున్న సిలబస్ అంతా కూడా ఈ బుక్ లో ఉంది. సో కానీ ఈ బుక్ అంత ఈజీగా అర్థం కాదు, అర్థమవుతుందా? గోర్డన్ డబ్ల్యూఎఫ్ డ్రెక్, సో దిస్ బుక్ ఈజ్ వెరీ నైస్. తర్వాత మాలిక్యులర్ స్ట్రక్చర్ అండ్ స్పెక్ట్రోస్కోపీ, జి అరుల్ దాస్ అనేటటువంటి ఇండియన్ ఆథర్, సో ఒక ఇండియన్ ఆథర్ కూడా మీకు ఇచ్చిన. లేజర్ ఫిజిక్స్, ఇది నభూతో నా భవిష్యత్, అంటే ఈ బుక్ చదివి దీన్ని అర్థం చేసుకునేటటువంటి కాలిబర్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఇండియాలో ఉంటాడు అని నేను అనుకోవట్లేదు, అంత బాగా రాసిండు ఈ బుక్. ఈ ఆథర్ పేరు ఎట్లున్నదో చూడండి, ఎంత పెద్ద పేరు ఉన్నదో చూడండి ఆథర్ పేరు. సో ఈ ఆథర్లు ఇంతమంది కలిసి రాసిరు లేజర్ ఫిజిక్స్. ఇప్పుడు రాసిన బుక్ కాదు ఇది, 1980s నేను పుట్టక ముందుకు రాసినటువంటి బుక్, రైట్? సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. సో నౌ యూ హ్యావ్ టు సీ కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్, ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ అటువంటి సబ్జెక్ట్. సో ఇది మనకు శ్రీనాథ్ రెడ్డి సారు మనకు చెప్తా అని మనకు మాట ఇచ్చిండు. సో శ్రీనాథ్ రెడ్డి సారు మనకు ఈ కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ అనేది మీకు టీచ్ చేస్తాడు. దీన్ని కూడా నేను 8 parts గా నేను సెగ్రిగేట్ చేసిన. దీంట్లో ఏముంటాయినా, బ్రెవియస్ లాటిసెస్ ఉంటాయి, అంటే క్రిస్టల్ సిస్టమ్స్, మనకు 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నవి. ఈ 7 క్రిస్టల్ సిస్టమ్ను 14 రకాలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు 14 ways గా. ఈ 14 ways నే మనం బ్రెవియస్ లాటిసెస్ అంటాం. అంటే సింపుల్ క్యూబిక్, బాడీ సెంటర్డ్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, బేస్ సెంటర్డ్ క్యూబిక్, లైక్ దట్ 14 ways we have. సో ఈ 14 ways నే మనం ఏమంటామన్నా బ్రేవియస్ లాటిసెస్ అంటాం. సో దీన్ని రెసిప్రోకల్ లాటిస్ కూడా చేస్తాం. తర్వాత డైఫ్రాక్షన్ ఫినామినా, స్ట్రక్చర్ ఫ్యాక్టర్, సో ఇదంతా కూడా నాకు క్రిస్టల్ సిస్టమ్ అని ఒక టాపిక్ పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా అర్థమవుతుందా, ఇదంతా కూడా దీంట్లో బ్రాగ్స్ లా అన్ని కూడా దాంట్లో నేర్చేసుకోవచ్చు. నెక్స్ట్ బాండింగ్ ఇన్ సాలిడ్స్, అంటే అయానిక్ బాండింగ్, కోవాలిక్ బాండింగ్, మెటాలిక్ బాండింగ్, సో దీస్ బాండింగ్ ఇన్ సాలిడ్స్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఫోనాన్ థియరీ, ఎలాస్టిక్ ప్రాపర్టీస్ అండ్ లాటిస్ స్పెసిఫిక్ హీట్, సో ఇవన్నీ కూడా మనకి ఏమొస్తవి అంటే, సో మనకు థర్మల్ వైబ్రేషన్ అనేటటువంటి ఒక టాపిక్ ఉంది, ఈ థర్మల్ వైబ్రేషన్ నుంచి వస్తాయి మనకు. నెక్స్ట్ ఫ్రీ థియరీ, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ,
సో ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీలో మనకు ఎవడొస్తాడంటే డ్రూడ్ లోరెంజ్ థియరీ అనేది ఒక థియరీ ఉంది. సో ఆ థియరీ నుంచి మనం స్పెసిఫిక్ హీట్ కనుక్కుంటాం, స్పెసిఫిక్ హీట్లో డీబై ప్రిన్సిపల్ కనుక్కుంటాం, తర్వాత ర్యాలీ ప్రిన్సిపల్ కనుక్కుంటాం, ఇవన్నీ కూడా దీంట్లో కనుక్కుంటాం. తర్వాత రిలాక్సేషన్ ఫినామినాలు కూడా కనుక్కుంటాం, డ్రూడ్ లోరెంజ్ ఈక్వేషన్ నుంచి థర్మల్ కండక్టివిటీ అవన్నీ కనుక్కుంటాం. నెక్స్ట్ బాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్. ఈ బాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అనదర్ పార్ట్లో పెట్టుకోవచ్చు. అంటే ఈ బాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్ అనే టాపిక్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ ఉండదు. ఎందుకంటే క్రానిక్ పెన్నే అంత మంచి సైంటిస్ట్. ఏం చేసిండు వాడు? ఈ మెటీరియల్ను మెటల్గా విడగొట్టిండు, ఇన్సులేటర్గా విడగొట్టిండు, సెమీ కండక్టర్గా విడగొట్టిండు. దేని యూజ్ చేసి? బాండ్ థియరీ ఆఫ్ సాలిడ్ని యూజ్ చేసి, రైట్? సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ సూపర్ కండక్టివిటీ. ఇది సూపర్ కండక్టివిటీ అనేది ఇది ఒక అడ్వాన్స్డ్ ఫినామినా. అంటే ఇది భూమి అంటే ట్రాక్ పైనుంచి ట్రైన్ పోతుంది, లెవిటికస్, మ్యాగ్నెటిక్ లెవిటికస్ సూపర్ కండక్టివిటీ ఫినామినా. ఇది టైప్ 1 ఉంటుంది, టైప్ 2 ఉంటుంది. సో జోసెఫ్సన్ ఈక్వేషన్స్ ఉంటాయి, సూపర్ ఫ్లూయిడిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక టాపిక్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిఫెక్ట్స్ అండ్ డిస్లొకేషన్స్, ఇది ఒక టాపిక్ పెట్టుకోవచ్చు. తర్వాత సో నెక్స్ట్ క్రిస్టల్ స్ట్రక్చర్స్, అదొక సో క్రిస్టల్ ఆర్డర్, సింగిల్ క్రిస్టల్, లిక్విడ్ క్రిస్టల్, క్వాజీ క్రిస్టల్ ఒక టాపిక్ పెట్టుకోవచ్చు. అంటే మనం మొత్తం 8 టాపిక్లుగా ఎస్ఎస్పిని సెగ్రిగేట్ చేసుకున్నాం. ఇట్లా చదువుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది. ఎందుకు ఈజీ అవుతుంది అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. తర్వాత ఇది 8 రోజుల్లో 16 రోజులలో దీన్ని ఖతం చేయొచ్చు. ఆన్ అండ్ యావరేజ్గా మీరు 15-16 రోజులకు ఒక పేపర్ నేర్చేసుకోవచ్చు. అంటే మొత్తం మనకి ఎన్ని ఉన్నవి? 9 పేపర్స్ ఉన్నవి. 9-15 జాలు వేసుకోండి. అంటే 9-15 జాలంటే ఎంత? 4.5 నెలలు. అర్థమైందా? 4.5 నెలల్లో మీరు 4.5 monthsలా మీరు ఫిజిక్స్ కంప్లీట్గా చదివేయచ్చు. తర్వాత మీరు రివైజ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీకు టైం ఉంటుంది. ఎందుకంటే మనకు 6-7 నెలలు ఉంది. ఈ 6-7 నెలల్లో మనం ఏం చేస్తాం? మనం ఎవ్రీ డే వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఫిజిక్స్ అట్లీస్ట్ 6 hours. 6 hours you have to keep. At least daily 25 to 10 questions you have to practice. So then only you able to get the idea. ఎందుకంటే మనకి ఎగ్జామ్ ఇంగ్లీష్ ప్యాటర్న్లో వస్తుంది, ఇంగ్లీష్లోనే వస్తుంది. ఇంతకుముందు డిఎల్ తెలుగులో వచ్చాయి, ఇంగ్లీష్లో వచ్చాయి. ఇంతకుముందు జేఎల్ తెలుగులో వచ్చాయి, ఇంగ్లీష్లో వచ్చాయి. ఇప్పుడు టీఎస్పీఎస్ వచ్చి మనం మాయ చేసి మొత్తం ఇంగ్లీష్ పెట్టే. అర్థమైందా? సో ఏమవుతుంది ఇప్పుడు ఇంగ్లీష్ పెడితే? సో క్వశ్చన్ ఇంగ్లీష్లో అర్థం చేసుకోవడానికే నీకు టైం పోతుంది. నువ్వు 150 క్వశ్చన్లు చదవక ముందుకే నీకు 3 గంటలు అయిపోతుంది. అర్థమైందా? కాబట్టి నువ్వు ఏం చేయాలా? ఇంగ్లీష్లో కంపల్సరీ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఎంతవరకు ప్రాక్టీస్ చేయాలి? 10 to 25 క్వశ్చన్స్ నువ్వు రోజు చదవాలి. చదివితేనే నీకు ఒక ఐడియా వస్తుంది. అది క్రిస్టల్ సిస్టమ్స్, బాండింగ్ ఇన్ సాలిడ్స్, లాటిస్ వైబ్రేషన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, బాండ్ థియరీ ఆఫ్ సాలిడ్స్, సూపర్ కండక్టివిటీ, డిఫెక్ట్స్ అండ్ డిస్లొకేషన్, లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ క్వాజీ క్రిస్టల్స్. వీటి మీద నీకు కంపల్సరీ క్వశ్చన్లు వస్తాయి. అర్థమైందా? సో ఇట్లా సెగ్రిగేట్ చేసుకొని నువ్వు చదవడానికి ట్రై చేస్తే నీకు చాలా ఫ్యూచర్ ఉంటుంది. అంటే దీంట్లో కూడా బుక్స్ నేనన్నా ఈ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అనేటటువంటి బుక్, ఇది అష్రఫ్ మెరిమన్, నేను చెప్పాను కదా ఇది సిరిపిలాన్లో తీసుకున్నాను నేను ఈ బుక్. ఎంత మంచి బుక్ అంటే ఇది బైబుల్ ఫర్ ఎస్ఎస్పి. సో ఐ లైక్ దిస్ బుక్ ఈజ్ మోర్ అండ్ మోర్. కానీ ఈ బుక్ మీకు అంత ఈజీగా అర్థం కాదు. అర్థమైందా? సో ఒకసారి క్లాసులు విని సో ఈ బుక్ మీరు నేర్చుకుంటే చాలా మంచిది. ఈ ఎస్ఎస్పిలో ఎంత మంచి బుక్కులు ఉన్నాయో అంటే ఇండియా వాళ్ళు ఎస్ఎస్పిలో చాలా కింగ్స్ ఉన్నారు అన్నట్టు. కాబట్టి చాలా మంచి బుక్కులు రాసిరు. ఫారెన్ వాళ్ళు కూడా ఇంకా కింగ్స్ ఉన్నారు కాబట్టి ఇంకా మంచి బుక్కులు రాసిరు. అర్థమైందా? సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ఎస్ఓ పిల్లై చెన్నై అతను మంచి బుక్ రాసిండు. ఇంట్రడక్షన్ టు సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ చార్లెస్ కెటిల్, ఇది ఎక్సలెంట్ బుక్. మీకు ఇది కూడా ఒక మంచి బుక్ రెఫరెన్స్ ఎస్ఎస్పికి. సో వజ్రం లాంటి బుక్. సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ఎంఏ వాహబ్, ఇది ఎంత బాగా రాసిండంటే వాహబు. సో వాహబు ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా ఒకటి ఉంది. అంటే వాహబ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఒక బుక్ ఉంది, థియరీ కూడా ఒక బుక్ ఉంది. చాలా మంచి బుక్. సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ డెక్కర్, ఈ డెక్కర్ అనేటటువంటి బుక్ ఒక 40 సంవత్సరాల నుంచి చాలా మంది చదువుతారు, ఇంకా చదువుతూనే ఉన్నారు ఆ బుక్ను. అంత మంచి బుక్. తర్వాత సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ఆర్కే పూరి ఎంఏ బాబర్, ఇది హెచ్చాంద్ పబ్లిషర్ బుక్. హెచ్చాంద్ వాళ్ళు పబ్లిష్ చేశారు. సో ఈ బుక్ కూడా చాలా బాగుంది. అంటే చిన్నగా ఉంది, చాలా నీట్గా రాసిండు. అంటే మీరు ఈ బుక్ స్టాండర్డ్లో ఉంటారు, మీరు ఈ బుక్ కొనుక్కొని చదువుకున్నా కూడా సరిపోతుంది. సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ పూరి బాబర్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ఫిలిప్ అండ్ ఫిలిప్స్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ బుక్. సో ఈ 7 బుక్సే కాదు, ఒక 1000 బుక్లు కూడా నేను ఎస్ఎస్పిలో మీకు ఇవ్వగలను.
ఎందుకంటే అన్ని వెరైటీ ఆఫ్ బుక్లు ఉన్నాయి. అంటే మీ సూపర్ కండక్టివిటీ మీద ఒక బుక్ ఉంది, డిస్లోపెక్టివ్స్ మీద ఒక బుక్ ఉంది, డిఫెక్ట్స్ మీద ఒక బుక్ ఉంది, క్వాజీ క్రిస్టల్ మీద ఒక బుక్ ఉంది, క్రిస్టల్ స్ట్రక్చర్ మీద ఒక బుక్ ఉంది. సో ఇట్లా చాలా బుక్లు ఉన్నాయి మనకు. కాబట్టి మనకు ఎన్నో బుక్లు మనం ఇవ్వచ్చు, కానీ 7 బుక్లు ది బెస్ట్ బుక్స్ ఐ గేవ్. సో మీరు ఒకసారి కంపేర్ కూడా చేసుకోండి. ఇది లాస్ట్ టాపిక్, న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్. ఏమున్నది న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్లో? ఈ హెడ్డింగ్ మాత్రం వాడు న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్ అని పెట్టిండు టీఎస్పీఎస్ వాడు, కానీ పార్టికల్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి పార్టే ఇవ్వలేదు. సో మీరు కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఇది బేసిక్స్ ఆఫ్ రేడియో యాక్టివిటీ, ఇది దీంట్లో పార్టికల్ లేడు. తర్వాత బేసిక్ న్యూక్లియర్ ప్రాపర్టీస్, దీంట్లో పార్టికల్ లేడు. తర్వాత సో లిక్విడ్ డ్రాప్ మోడల్ అండ్ సెల్ మోడల్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఉంది, దీంట్లో పార్టికల్ లేడు. తర్వాత చార్జ్ సిమెట్రీ, స్ట్రక్చర్, దీంట్లో ఎలిమెంటరీ ఐడియాస్ ఆఫ్ ఆల్ఫా బీటా డికేస్, ఫ్యూజన్ న్యూక్లియర్ రియాక్షన్స్, న్యూక్లియర్ రియాక్షన్ మెకానిజం, కాంపౌండ్ న్యూక్లియై, డైరెక్ట్ రియాక్షన్స్. దేంట్లోనన్నా పార్టికల్ ఫిజిక్స్ కనిపిస్తుందా? ఎంటైర్ కాంటెంట్లో లేదు, కానీ టైటిల్ మాత్రం పార్టికల్ ఫిజిక్స్ అని ఉంది. కానీ మీరు ఈ పార్టికల్ ఫిజిక్స్ కూడా ఒకసారి చూడండి, ఎందుకంటే క్వశ్చన్లు 2009లో కూడా మనకు పార్టికల్ ఫిజిక్స్ నుంచి క్వశ్చన్లు వచ్చినవి. 2009 జైల్లో పాలిటెక్నిక్ లెక్చరర్లో కూడా మనకు 2012లో కండక్ట్ చేసినటువంటి పాలిటెక్నిక్ లెక్చర్లో కూడా మనకు క్వశ్చన్లు వచ్చినవి. కాబట్టి పార్టికల్ ఫిజిక్స్ ఆల్సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, అట్లీస్ట్ బ్రీఫ్ ఐడియా యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. సో నేను దీన్ని సెగ్రిగేట్ చేసిన చూడండి అన్న, ఇది కూడా మన కంటికి కనపడినటువంటి శాస్త్రం. సో వీఆర్ అనేబుల్ టు సీ, మనం ప్రోటాన్ చూడలేము, ఎలక్ట్రాన్ చూడలేము, న్యూట్రాన్ చూడలేము, ఈవెన్ దో ఆటంను కూడా నువ్వు చూడలేవు. అర్థమవుతుందా? రైట్, మైక్రోస్కోప్ పెడితే కానీ నీకు ఆటం కనపడుతుంది. అర్థమైందా? సో వాట్ ఈస్ ద థింగ్, ఏంటిది ఇక్కడ? బేసిక్స్ ఆఫ్ న్యూక్లియర్ ప్రాపర్టీస్. సో దీంట్లో మనకు ఒక 2 క్వశ్చన్లు ఉంటాయి, సైజు, వాల్యూమ్, రేడియస్, తర్వాత డెన్సిటీ, ఇవన్నీ తగలబడ్డాయిగా. దాంట్లో నుంచి మనకు 2 క్వశ్చన్లు వస్తాయి. నెక్స్ట్ న్యూక్లియర్ మోడల్స్, దీంట్లో నుంచి ఒక 3-4 క్వశ్చన్లు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 2 మోడల్ ఉన్నాయి, ఒకటి లిక్విడ్ డ్రాప్ మోడల్, రెండవ మోడల్ ఎవడున్నాడు? షెల్ మోడల్. ఈ 2 మోడల్ నుంచి కూడా మనకు కంపల్సరీ క్వశ్చన్లు వస్తాయి. తర్వాత న్యూక్లియర్ ఫోర్సెస్, ఇది లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు అసలు. న్యూక్లియర్ ఫోర్స్ అనేటటువంటి టాపిక్ లేకుండా క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ ఉండదు. కంపల్సరీ న్యూక్లియర్ ఫోర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత న్యూక్లియర్ రేడియో యాక్టివిటీ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. న్యూక్లియర్ డికేస్, ఇందులో ఆల్ఫా డికే ఉన్నాడు, బీటా డికే ఉన్నాడు, గామా డికే ఉన్నాడు. దీనికి సంబంధించిన సెలెక్షన్ రూల్ ఉన్నాయి, దీనికి సంబంధించిన థియరీస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఐ టోల్డ్. నెక్స్ట్ న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంటే కేంద్రక సంలీనము, కేంద్రక విచ్చిత్తి. కేంద్రక విచ్చిత్తి ఏం చేస్తుంది, కేంద్రక సంలీనం ఏం చేస్తుంది అంటే సూర్యుని దగ్గర ఏం రియాక్షన్ జరుగుతుంది, భూమి మీద ఏం రియాక్షన్ జరుగుతుంది, హైడ్రోజన్ బాంబు ఏ ఫార్ములా మీద పనిచేస్తుంది, ఆటం బాంబు ఏ ఫార్ములా మీద పనిచేస్తుంది, ఇవన్నీ కూడా మనకు దీని నుంచి వస్తాయి. నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్షన్స్, అంటే అవి స్కాటరింగ్ రియాక్షన్సా, ఫోటో డిసింటిగ్రేషన్ రియాక్షనా, తర్వాత అది డైరెక్ట్ రియాక్షనా, కాంపౌండ్ రియాక్షనా, సో వీ హ్యావ్ టు పికప్ రియాక్షనా, తర్వాత స్ట్రిప్అప్ రియాక్షనా. సో దీని నుంచి మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ పార్టికల్ ఫిజిక్స్. ఈ పార్టికల్ ఫిజిక్స్లో మనకి ఏమున్నది అంటే, ఈ పార్టికల్ ఫిజిక్స్ను మనం ఎట్లా సెగ్రిగేట్ చేయొచ్చు అంటే పార్టికల్ ఫిజిక్స్. సో పార్టికల్ ఫిజిక్స్, ఈ పార్టికల్ ఫిజిక్స్ను మనము 2 రకాలుగా సెగ్రిగేట్ చేయొచ్చు. ఒకటి ఏం చేయొచ్చు, లెప్టాన్స్గా సెగ్రిగేట్ చేయొచ్చు. లెప్టాన్స్, ఈ లెప్టాన్స్ ఎన్ని ఉన్నాయి నానా అంటే, ఈ లెప్టాన్లు అనేవి 3 ఉన్నవి. ఏమున్నవి? ఒకటి ఎలక్ట్రాను, 2 మ్యూఆను, 3 టవాన్ అనేది ఉంది. సో ఈ ఎలక్ట్రాన్ న్యూట్రినో, తర్వాత మ్యూఆన్ న్యూట్రినో అండ్ మ్యూఆన్ న్యూట్రినో అండ్ టవాన్ న్యూట్రినో అని ఒక 3 వెరైటీ ఆఫ్ పార్టికల్స్ ఉన్నవి. ఇవి లెప్టాన్స్. సో ఇవి లెప్టాన్ కాకుండా ఇక్కడ ఎవడున్నాడు, క్వాక్ అనేటటువంటి పార్టికల్స్ ఉన్నవి. ఈ క్వాక్ అనేది ఇండివిజువల్ క్వాక్ ఉండదు, గ్రూప్ ఆఫ్ అడ్రాన్స్నే మనం క్వాక్ అని అంటాం. గ్రూప్ ఆఫ్ అడ్రాన్స్. ఈ గ్రూప్ ఆఫ్ అడ్రాన్స్ అనేది మనకేమిస్తుంది నాన్న, క్వాక్ అనేది ఇస్తుంది. రైట్. సో ఈ క్వాక్ అనేటోడు ఎవడున్నాడు అంటే, వీడు మళ్ళా 3గా విభాగింపబడ్డాడు. ఎట్లా అంటే, స్పిన్ S is equal to 0 ఉన్నటువంటి పార్టికల్స్ను వీటిని మనం ఏమంటాం నాన్న, మెజాన్స్ అంటాం. స్పిన్ S is equal to 0 ఉన్నటువంటి పార్టికల్ను మెజాన్స్ అంటాం. తర్వాత నెక్స్ట్ స్పిన్ S is equal to 1/2 ఒక పార్టికల్ ఉంది, స్పిన్ S is equal to
3/2 పార్టికల్స్ ఉన్నాయి. తర్వాత స్పిన్ S is equal to 0 ఉన్నటువంటి మెజాన్లు ఏమున్నాయినా అంటే మనకు 5 ప్లస్ మెజాన్, 5 0 మెజాన్, 5 మైనస్ మెజాన్, K ప్లస్ మెజాన్, K 0 మెజాన్, K మైనస్ మెజాన్, K 0 బార్ మెజాన్. తర్వాత నెక్స్ట్ ఎవడున్నాడు ఈటా 0 మెజాన్. సో మెజాన్లు ఎన్ని ఉన్నాయి మనకు 3 టైప్స్ ఆఫ్ మెజాన్స్ ఉన్నవి. నెక్స్ట్ ఒకవేళ మీరు ఇవి వస్తే వీటిని మనం ఏమంటాం బేరియాన్స్ అని అంటాం. వీటిని ఏమంటాం మనం బేరియాన్స్ అని అంటాం. ఈ బేరియాన్స్లు ఎన్నున్నవి అంటే స్పిన్ 1/2 బేరియాన్ ఒకటి ఉంది, స్పిన్ 3/2 బేరియాన్ ఒకటి ఉంది. S is equal to 3/2 బేరియాన్ ఉంది. మరి స్పిన్ 1/2 బేరియాన్ ఏమున్నవి మీరు చూస్తే మీకున్నటువంటి ప్రోటాన్, మీకున్నటువంటి న్యూట్రాన్, తర్వాత లాంబ్డా పార్టికల్, తర్వాత సమేషన్ ప్లస్, సమేషన్ 0, సమేషన్ మైనస్, కేస్కేడ్ 0, కేస్కేడ్ మైనస్, రైట్, కేస్కేడ్ మైనస్. స్పిన్ 3/2 పార్టికల్ ఏమున్నవి డెల్టా ప్లస్ ప్లస్, డెల్టా ప్లస్, డెల్టా 0, డెల్టా మైనస్. నెక్స్ట్ ఏమున్నాగా సమేషన్ కాంజుగేట్ ప్లస్, సమేషన్ కాంజుగేట్ 0, సమేషన్ కాంజుగేట్ మైనస్, కేస్కేడ్ కాంజుగేట్, కేస్కేడ్ కాంజుగేట్ 0, కేస్కేడ్ కాంజుగేట్ మైనస్. తర్వాత లాస్ట్ ఒక పార్టికల్ ఉంది అది ఒమేగా మైనస్. ఇవి పార్టికల్ ఫిజిక్స్ లో ఉన్నటువంటి పార్టికల్స్. అంటే ఇప్పటి వరకు ఎగ్జిస్ట్ అయినటువంటి అన్ని పార్టికల్ ఇచ్చేసాం మీకు. ఇవి పార్టికలే కాదు యాంటీ పార్టికల్ కూడా ఉంది, రైట్. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ ఉందనుకో దీనికి యాంటీ పార్టికల్ ఎవడున్నాడు ప్రోటాన్ యాజ్ ఎ పాజిట్రాన్. దీనికి అంటే ఎలక్ట్రాన్ న్యూట్రినో ఉంది, దీనికి యాంటీ పార్టికల్ ఏంటిది యాంటీ ఎలక్ట్రాన్ న్యూట్రినో, రైట్. మ్యూ మైనస్ ఉంది, వాట్ ఈస్ ద యాంటీ పార్టికల్ మ్యూ ప్లస్. సో వాట్ ఈస్ ద మ్యూ యాంటీ న్యూట్రినో. తర్వాత టవాన్కి ఎవడున్నాడు టౌ ప్లస్. సో యాంటీ పార్టికల్ ఎవడున్నది సో టౌ న్యూట్రినో యాంటీ, సో న్యూట్రినో పార్టికల్ ఆఫ్ టవాన్. సో లైక్ దిస్ పార్టికల్స్ ఆల్సో ఈస్ దేర్. ఈ పార్టికల్ ఫిజిక్స్ ను కూడా మీరు ఒకసారి చూసుకోండి. సో తర్వాత దీనికి క్వాంటమ్ నెంబర్స్ ఉన్నవి, అది లెప్టానిక్ క్వాంటమ్ నెంబర్, బేరియానిక్ క్వాంటమ్ నెంబర్, ఐసోస్పిన్ క్వాంటమ్ నెంబర్, స్ట్రేంజ్నెస్ క్వాంటమ్ నెంబర్, హైపరాన్ క్వాంటమ్ నెంబర్, సో అప్ క్వాంటమ్ నెంబర్, డౌన్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ స్ట్రేంజ్ క్వాంటమ్ నెంబర్, టాప్ క్వాంటమ్ నెంబర్. సో దీస్ ఆర్ చామ్ quantum number, so many quantum numbers are there. So those things also you have to discuss here. Gell-Nissima rule also is there, that is also important, right. So now what are the reference books? Now you have to see nuclear physics Irvin Kaplan. idaithe enta manchi book, chaala manchi book nuclear physics ku. So right, next introductory nuclear physics Kenneth S. Crane, idu chaala baga rasindi ee book. nuclear physics ni chaala manchiga introduce chesi meeku. తర్వాత ఇంట్రడక్షన్ టు ఎలిమెంటరీ పార్టికల్స్ ఈ గ్రిఫిత్ అనేటటువంటి క్యాండిడేట్ ఇక్కడ కూడా రాసిండు. అంటే ఇది న్యూక్లియర్ కూడా ఆల్మోస్ట్ క్వాంటమ్ మెకానిక్స్ లాగానే ఉంటుంది కాబట్టి గ్రిఫిత్ కూడా ఈ బుక్ రాసిండు. తర్వాత పార్టికల్ ఫిజిక్స్ సిఎల్ అరోరా అనేటటువంటి వ్యక్తి చాలా బాగా రాసిండు. న్యూక్లియర్ అండ్ పార్టికల్స్ అండ్ ఇంట్రడక్షన్ టు ద న్యూక్లియర్ అండ్ సబ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎమిలియో సెగ్రి. అంటే ఈ బుక్ కొంచెం ఇంతలా ఉంటుంది ఎమిలియో సెగ్రి. సో ఇది చాలా మంచి బుక్, కానీ ఏం చదివినా మీకు ఏం అర్థం కాదు, ఎందుకంటే అన్ని నోటేషన్లే ఉంటాయి, అన్ని కేస్కేళ్ళు ఇప్పుడు ఇంతకుముందు రాసినాయి కదా. సో ఇంతకుముందు పార్టికల్ ఎట్లున్నాయో అట్లే ఉంటాయి ఇవన్నీ కూడా. తర్వాత న్యూక్లియర్ ఫిజిక్స్ థయాల్, డిసి థయాల్, ఇది మీరు ఎంఎస్సిలో చదువుకుంటారు కాబట్టి ఇచ్చిన ఇడు కూడా ఓకే మంచిగానే రాసిండు, అర్థమైందా, ఇండియన్ ఆథర్ అయినా మంచిగానే రాసిండు. నెక్స్ట్ బేసిక్ న్యూక్లియర్ ఫిజిక్స్ బిఎన్ శ్రీవత్సవ, ఈయన కూడా మంచిగానే రాసిండు అయ్య గారు. సో మంచిగానే రాసిండు బుక్, రైట్. సో బిఎన్ శ్రీవత్సవ కూడా బాగానే రాసిండు. ఇది ఎప్పుడు నేను పుట్ట ముందుకు రాసిన బుక్ ఇది, అర్థమవుతుందా. సో ఈ బుక్కులు అన్నీ కూడా న్యూక్లియర్ ఫిజిక్స్ బుక్కులు, చాలా చాలా పెద్ద పెద్ద బుక్కులు. సో ఇవి చదివి మీరు అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం, కాబట్టి కంపల్సరీ మీకు ఒక గైడ్ అనేటటువంటి వ్యక్తి నీడ్, రైట్. సో నెక్స్ట్ ఇంకా మీరు ఏం చేయాలి అంటే ఏమేమి క్వశ్చన్లు వచ్చినవి చూద్దాం మనం ఒకసారి. సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్లో పెడితే, సో మీకు ఇప్పుడు నేను టైం ఇస్తున్నా. సో ఏమడిగిరు, గుడ్ ఈవినింగ్ సార్ టుడే 7 PM మ్యాథ్స్ లైవ్ డెమో క్లాస్ ఉంది అన్నారు కదా. సో క్లాస్ డెమో రేపు ఉంటుంది మీకు. తర్వాత గుడ్ ఎక్స్ప్లెనేషన్ సార్, ఎనీ డౌట్ యూ షుడ్ ఆస్క్ మీ. సార్ ఇవన్నీ చదివి ఎగ్జామ్ అటెండ్ అవుతామా? డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ ద కోచింగ్. ఇవన్నీ మనం సంక్షిప్తం చేసి మనం ఎగ్జామ్కు మీకు
చెప్పడానికే మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్పర్ట్గా చదివి సిఎస్ఆర్ కోచింగ్ ఇచ్చి వీటన్నిటి క్రోడీకరించి ఒక దగ్గర నోట్స్ రాసి ఇవన్నీ మీకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మీకు చెప్పడానికే మేము ముందుకు వచ్చినాం. అంటే వీఆర్ గివింగ్ ద నాలెడ్జ్ టు యూ, దట్స్ వై వీఆర్ ఆస్కింగ్. ఇంకా ఇంకా ఎవరు ఎనీ డౌట్? డైలీ యూ టీచ్ ఫ్రీ. సో డైలీ టీచ్ ఫ్రీ చేస్తే నేను గుండు గీక్కోవాలి, కరెంట్ బిల్లే 12,000 వస్తుంది. అర్థమైందా? డైలీ టీచ్ ఫ్రీ చేయలేము మనం, అర్థమైందా? అది కష్టం, ఇది బిజినెస్ లెక్క. సార్ ఐఎమ్ బిలాంగింగ్ టు మెకానికల్ ప్లస్ ఎంటెక్ ఏరోస్పేస్, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్? నో 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 నో. సో ఓన్లీ ఎంఎస్సి ఫిజిక్స్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ, ఎంఎస్సి ఫిజిక్స్ అండ్ ఈక్వలెంట్ డిగ్రీ పీపుల్ మాత్రమే మీరు రాయడానికి ఎలిజిబుల్. సో బీటెక్ వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు, ఎంఎస్సి ఫిజిక్స్ చేసిన వాళ్ళు మాత్రమే, ఎంఎస్సి ఫిజిక్స్ చేసిన వాళ్ళు మాత్రమే జూనియర్ లెక్చరర్ ఫిజిక్స్కి ఎలిజిబిలిటీ, రైట్? ఇంకా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫీ హౌ మచ్? ఫీ సార్ 16,000 ఫీ. మీరు యాప్లో మన డిస్క్రిప్షన్లో మన లింకులో నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబరు. ఆ నెంబర్కు మీరు ఫోన్ చేసి వాళ్ళని అడిగితే మీకు ఫీ డీటెయిల్స్, మీరు ఎట్లా జాయిన్ చేయించాలి అవన్నీ కూడా మీకు చెప్తారు. ఇంకా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ కరెక్టే, కానీ మీరు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా, రైట్? ఎనీ డౌట్? ఎక్స్ట్రాడినరీ సార్. ప్లీజ్ గివ్ బిలో ఫీ. ఫీ యూ హ్యావ్ టు కలెక్ట్ ఫ్రమ్ ఆఫీస్. డైలీ యూ టీచ్ ఫ్రీ. కొంచెం కష్టం నాన్న. మెటీరియల్ ఆర్ దేర్ అంటే మన వీడియో క్లాసులు అన్నీ అయిపోయిన తర్వాత, ఒక టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని పీడిఎఫ్ మార్చి మీకు అప్లోడ్ చేస్తాం. మనం ఏమైతే టాపిక్ చెప్పినామో అది మీకు అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ ఫిజిక్స్ క్లాస్ అన్నీ మీరు చెప్తారా? నేను మాత్రం మీకు చెప్పాల్సినటువంటి పేపర్లు ఉన్నాయినా, క్వాంటమ్ మెకానిక్స్ నేనే చెప్తా, క్వాంటమ్ మెకానిక్స్, రైట్? సో ఈ పేపర్ క్వాంటమ్ మెకానిక్స్. నెక్స్ట్ సెకండ్ న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్, ఇది నేనే టీచ్ చేస్తా, పార్టికల్ ఫిజిక్స్. నెక్స్ట్ థర్డ్ ఎవడు? ఆటమిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్, నేనే టీచ్ చేస్తా. ఫోర్త్ థర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ మెకానిక్స్, నేనే టీచ్ చేస్తా. తర్వాత ఫిఫ్త్ క్లాసికల్ మెకానిక్స్ కూడా నేనే టీచ్ చేస్తా. అంటే మ్యాక్సిమం 5 పేపర్స్ నేనే టీచ్ చేస్తా, మిగతా 4 పేపర్లు వేరే వాళ్ళు టీచ్ చేస్తారు. అర్థమైందా? అంటే ఎంపీ మ్యాథమెటికల్ ఫిజిక్స్, ఇది డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి సార్ టీచ్ చేస్తాడు, శ్రీనాథ్. తర్వాత డాక్టర్ అనురాధ మేడం టీచ్ చేస్తుంది, డాక్టర్ అనురాధ మేడం విల్ టీచ్ ద ఎంపీ. నెక్స్ట్ ఎస్ఎస్పి సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ఆర్ కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్, ఈ కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి సార్ విల్ టీచ్ యూ, శ్రీనాథ్ రెడ్డి. ఇంకా మిగతా పేపర్లకు మీకు కొత్త టీచర్లు వస్తారు. ఇంకా ఎనీ డౌట్? ఫీ చెప్పండి సార్ ఆన్ యూట్యూబ్. నో నాట్ యూట్యూబ్. సో ఇవి ఏంటి అంటే మీరు విన్నర్స్ ఆన్లైన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో జేఎల్ ఫిజిక్స్ అనేటటువంటి ఆబ్లిక్ మీరు నొక్కితే మీకు ఎంత ఫీజు అనేది వస్తుంది, కరెక్ట్? అప్పుడు మీరు దాంట్లో నుంచి చూడవచ్చు. బుక్స్ ఇస్తారా సార్? ఈ బుక్స్ అన్ని కొనడానికి 1,00,000 2 లక్షలు అవుతాయి. 63 బుక్కులు ఇచ్చిన మీకు రెఫరెన్స్. మీరు ఏమనుకుంటున్నారు? అర్థమైందా? ఒక బుక్ 10,000 ఉన్నది, బుక్కులు ఇవ్వడానికి లేదు, అర్థమైందా? నోట్స్ మాత్రం మీకు ఇస్తా, బుక్కులు మీకు ఇవ్వలేము. అదే సో ఫోరియర్ ఆప్టిక్స్ గుడ్ మెన్ బుక్ 6,000 తెలుసా మీకు దాని కాస్ట్ ఎంతో, రైట్? సో దట్ ఇట్స్ సో కాస్ట్లీ బుక్. ఎమిలియో సెగ్రీ అయితే 12,000 బుక్ కాస్ట్. సో కెన్నెత్ అండ్ కెనడీ అంటే చాలా కాస్ట్లీ బుక్లు ఇవి. సో అంత ఆర్డినరీ బుక్లు కావు, ఇండియన్ ఆథర్ కావు ఇవి, బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి. నేను ఇచ్చిన వాటిలో మెజారిటీ, నేను ఇచ్చిన 63 బుక్కులలో 55 బుక్కులు ఫారెన్ ఆథరే. అంత ఈజీ, అంత ఆర్డినరీ రేట్ ఉన్న బుక్కులు కావు. దయచేసి మీరు బుక్కులు అయితే నన్ను అడగండి. ఓల్డ్ పేపర్స్ ఆర్ దేర్. ఓల్డ్ పేపర్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం.
సార్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీషే, కానీ ప్రాబ్లం ఏమైందంటే తెలుగు కావాలని చాలా మంది అన్నారు. సో నువ్వు యూ జాయిన్ కదా సభ, యూ జాయిన్ నా, కరెక్ట్? సో అయూబ్ సభ జాయిన్ నా class. I will explain in English, but so many people are asking in Telugu, that's why I am explaining Telugu to communicate many people, right? Class timings are మేము వర్కింగ్ లో ఉన్నాం అంటే మీరు మీరు క్లాస్ టైమింగ్ 6 to 8, 6 AM to 8 AM లైవ్ రికార్డింగ్ క్లాస్. ఇది లైవ్ క్లాస్. నా క్లాస్ టైమ్ 6 to 8 AM. కానీ మీకు యాప్లో ఇది ఒకసారి రికార్డ్ అయిందంటే యాప్లో ఆటోమేటిక్గా 1 year వరకు ఉంటుంది. 1 year వరకు మీ ఏ టైంలోనైనా వినొచ్చు. అర్థమైందా? ఫీజు ఎంత సార్? యూ షుడ్ ఆస్క్. విన్నర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో జేఎల్ ఫిజిక్స్ అనేటటువంటి ఆప్షన్ నొక్కితే మీకు ఎంత ఫీజు అనేది డిస్ప్లే అవుతుంది. అర్థమైందా? సో మీరు విన్నర్స్ వాళ్ళ టీంతో మాట్లాడితే మీకు ఫీజు ఎంత అని చెప్తారు. నెక్స్ట్, ఐఎమ్ ఎన్రోలింగ్ స్టూడెంట్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఫీ ఎంత సార్? ఇదే చెప్తున్నా కదా నేను, మీకు రీచ్ కావట్లేదా? సో విన్నర్స్ ఆన్లైన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీరు విన్నర్స్ వాళ్ళతో మాట్లాడండి ఒకసారి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బైలాంగ్వల్. ఓకే, నో ప్రాబ్లం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బైలాంగ్వల్ ఓన్లీ, రైట్? సో నో ప్రాబ్లం. నాట్ ఓన్లీ బైలాంగ్వల్, ఓన్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, నో ప్రాబ్లం. బికాస్ సో యువర్ ఎగ్జామ్ ఆల్సో ఇంగ్లీష్. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇంగ్లీష్ ఆల్సో. మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారా? నోట్స్ వి విల్ ప్రొవైడ్ యూ, రైట్? ఇంకా అడగండి డౌట్స్, ఇంకా ఏమైనా ఉంటే. తప్పకుండా మీకు నోట్స్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాం. ఫ్రీ ఓల్డ్ పేపర్ ఇస్తారా? ఎగ్జామ్ పెడతాను కదా మనం ఎవ్రీ సండే 25 క్వశ్చన్స్కి ఎగ్జామ్ పెడతాం. ఈ సండే వదిలేసి నెక్స్ట్ సండే నుంచి ఎవ్రీ సండే 25 క్వశ్చన్స్కి ఎగ్జామ్ పెడతాం. ఎవ్రీ డే క్లాస్లో 5 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం ఆ టాపిక్ సంబంధించినవి. అంటే డైలీ ఒక 60 పర్ వీక్ 60 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఏముంది? ఎక్స్ప్లెయిన్ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సాయినాథ్. నెక్స్ట్, ఎనీబడి విల్ ఆస్క్ ఫర్ ఎనీ డౌట్. సార్, యూ ఆల్సో ప్రొఫెసర్ ఇన్ OU. యా, ఐఎమ్ వర్కింగ్ ఇన్ కోటి ఉమెన్స్ కాలేజ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఎంఎస్సి ఎలిజిబుల్ కదా సార్? ఎంఎస్సి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఆల్సో ఎలిజిబుల్. ఎంఎస్సి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఆల్సో ఎలిజిబుల్. Sorry, MSc Applied Electronics people also eligible, right? Your TSPSC is agreed. MSc Applied Electronics people also can write JL Physics exam. Very good. తర్వాత కోర్స్ డ్యూరేషన్ టైమ్ హౌ మెనీ మంత్స్ సార్? 3 to 4 months. ఇనిషియల్లీ ఐ గేవ్ 3 to 4 months మన కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఫస్ట్ స్లైడ్ అదే మనది. 3 to 4 months మన కోర్స్ టైమ్ డ్యూరేషన్. నెక్స్ట్ సార్, మోస్ట్ ఆఫ్ ద లెర్నర్స్ ఆర్ ఆస్కింగ్ యూ టు టెల్ విన్నర్స్ టీమ్ టు రెడ్యూస్ ద ఫీ. సో ఐ విల్ టాక్ టు దెమ్. I will talk to them, right? Mahesh Kumar, I will talk to them. Good evening sir, I have completed MSc Physics in Acharya Nagarjuna distance mode. I am eligible or not? You are eligible. So you are eligible. Your university is recognized UGC, no? You are eligible. So sir, still TS set syllabus is complete. So yeah, so CSTA, obviously you will get it, the TSPSC set, TS set. Obviously you will get it. Sabha, you will get it, no problem. So this syllabus only they will ask. Only formulas they will ask. TS set. Thank you sir. Mahesh Kumar. Okay, thank you. I am student of Koti. So which batch you are from? Kalyani Kalala Harivilli. Which batch you are from? Set paper syllabus and JL syllabus same kada sir? Okay, almost 90% same. 90% of the syllabus same. Thank you Anil. Any doubts you should ask. TS set exam ki use avutundi JL syllabus. Obviously it will be useful to get the TS syllabus also. TS set also you have to get it. Next,
ఎనీ క్వశ్చన్స్? మీరు ఈ రేంజ్లో చదివితే ఈజీగా యూ విల్ గెట్ ద టీఎస్ సెట్ ఆల్సో, నో ప్రాబ్లం. ఐఎమ్ గ్యారంటీ ఫర్ మై పేపర్స్. Excellent, thank you. Botany classes come soon. It will come soon. Within the short period we have to start. Next, ఇంకా సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్లు ఏమన్నా ఉంటే అడగండి. ఫిజిక్స్కి సంబంధించిన సబ్జెక్టులు సంబంధించిన ఏమన్నా ఉంటే అడగండి. మీకు ఎనీ డౌట్స్ బేస్డ్ ఆన్ దిస్ సబ్జెక్ట్ యూ హ్యావ్ టు ఆస్క్. గుడ్ ఎక్స్ప్లెనేషన్, ఐ లవ్డ్ యువర్ వే ఆఫ్ టీచింగ్. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ. సార్ ఫీ రెడ్యూస్ చేయమని చెప్పండి ప్లీజ్. ఐ షుడ్ ఆస్క్, ఐ షుడ్ ఇన్ఫార్మ్ బట్ సో దే ఆర్ కీపింగ్ దిస్ మచ్ ఆఫ్ ఫీజ్. సార్ కెమిస్ట్రీ ఆల్సో విల్ స్టార్ట్ సూన్. 2016 pass out. That time I was not there in your college. Kalyani ma'am, I am not there in 16. I came to Court Women's College in 17 to 18 time. Okay. So fee reduce చేయమని చెప్పండి సార్. It is very high for unemployees. So problem is for everywhere. So I should talk and I inform. Maths also is available. It will come soon. Next, any questions? Already so many people are joined. Sir, I am one of you are interacted with your personally today morning. Okay, no problem. Yes, you kept them. So I will explain your doubt. Now you have to see. So I will explain your doubt. You have to see. For morning you called me and you asked me, no, Mahesh Kumar. So you asked me and you are, no. So what is that I told? Wave number is equal to, so delta E by SC kada? Delta E by SC. Now you have to see what is the delta E. 1.6 into 10 to the power of minus 19 joules. So is divided by, so what I have to substitute? H is equal to 6.625 into 10 to the power of minus 34. So minus 34 joule second, right? So what is C? Velocity. Your doubt is 3 into 10 to the power of 8 I want to write now. So 2 into 10 to the power of 8 second I want to write. Once you have to see joule పోయింది, సెకండ్ పోయింది కదా పిల్లగా. ఇక మిగిలింది ఎవడు? మీటరే ఉన్నాడు కదా. దీంట్లో ఏం యూనిట్ మీటర్ ఉంది? వేరియబుల్ టర్మ్ ఒకటే ఉన్నది. అంటే నీకు సపోజ్ F is equal to MA ఉంటే, సో ఇక్కడ M ఉంది, సో V by S ఉంది, తర్వాత V by, సో వెలాసిటీ బై టైం, సో వెలాసిటీ బై టైం అండ్ V అంటే ఎవడు? డిస్టెన్స్ బై టైం. అంటే ఇక్కడ M వేరీ అవుతాడు, డిస్టెన్స్ వేరీ అవుతాడు, టైం వేరీ అవుతాడు. అట్లాంటప్పుడు అన్ని సేమ్ యూనిట్లు సబ్స్టిట్యూట్ చేయాలి. అండర్స్టూడ్? సో ఇక్కడ ఎవడు ఒకటే వేరీ అవుతాడు కదా, ఎవరైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు వీడిని. అంటే వీనికి అనుకుంటే ఇప్పుడు ఎవడొస్తాడు? మీటర్లో వస్తాడు, పర్ మీటర్లో వస్తాడు. వీడిని సెంటీమీటర్లకు మార్చాలంటే ఏం చేయాలి? 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు 10 స్క్వేర్ చేయాలి. కానీ ముందే చేసుకుంటానా? ప్రాబ్లం ఏంటి నీకు? అర్థం కాలే మహేష్? హలో, రిప్లై ప్లీజ్, రిప్లై మహేష్ కుమార్. సో మహేష్ కుమార్ ప్లీజ్ రిప్లై. ఎంకేఎస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎప్పుడు? ఇట్లాంటి కేసులో ఉన్నప్పుడు ఎంకేఎస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ వీడు జౌలు ఉండడు, జౌలు గంగల కలిసింది, సెకండ్ గంగల కలిసింది. ఇక మిగిలింది ఎవడు? మీటర్ ఒకటే మిగిలిండు. ఆ మీటర్ను మనం ఏమైనా చేయొచ్చు. అండర్స్టూడ్ మహేష్ కుమార్? ఆచార్య మ్యాథ్స్ క్లాస్ అన్నాను సార్. ఎస్ ఆచార్య, మ్యాథ్స్ క్లాసెస్ విల్ అనౌన్స్. ఫీ తక్కువ సార్, మ్యాథ్స్ డెమో అన్నారు సార్. సో ఇట్ విల్ కమ్ సూన్. యూ హ్యావ్ గాట్ ఇట్ మై పాయింట్. మహేష్ కుమార్ మీకు అర్థమైందా అని అడుగుతున్నా నేను. మీరు మార్నింగ్ ఎంకేఎస్ అన్నారు కదా అని అడుగుతున్నా, అందుకే. రైట్? సో దిస్ ఈస్ ద వే. అంటే ఓన్లీ వన్ వేరియబుల్ ఈజ్ వేరీ. ఇక్కడ ఓన్లీ మీటర్ ఒకటే వేరీ అవుతుంది, మిగతావి జౌలులే ఉన్నాయి. ఆ జౌలు గంగల కలిసింది, సెకండ్ కూడా గంగల కలిసింది, ఒకటి మిగిలింది ఒకటే. ఇక మిగతా అన్ని నెంబర్లే.
అర్థమైందా? అది కాన్సెప్ట్ అన్నట్టు. అందుకని నేను సెంటీమీటర్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నా. ఎందుకంటే వీడు ఎవడున్నాడు మ్యూ బార్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్లో ఇవ్వాలనుకుంటున్నా నేను, అందుకనే ఇచ్చిన అన్నట్టు అట్లా. సార్ ఆంధ్ర యూనివర్సిటీ ఫోన్ 2008 కంప్లీట్ ఎలిజిబుల్. ఓకే, ఆంధ్ర యూనివర్సిటీ ఆల్సో ఫైన్. ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఆల్సో ఫైన్, నాట్ ఓన్లీ ఆంధ్ర. 7 o'clock మ్యాథ్స్ అన్నారు కదా సార్, 7 o'clock మ్యాథ్స్ అన్నారు, ఆ విషయం నాకు తెలియదు నాన్న. సో కొంచెం అయినాక నేను కనుక్కుంటా దాని గురించి. వాట్ అబౌట్ జీ బాటనీ క్లోచింగ్ సార్? ఓకే, థ్యాంక్ యూ మహేష్, యూ గాట్ ద ఆన్సర్ నో, దట్స్ వై ఐఎమ్ హ్యాపీ. రైట్, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ యువర్ సార్ ఇన్ సిటీ కాలేజ్. బూక్యా సురేష్, చెప్పు సురేష్. సో డిఎస్సి చదువుతాను అన్నావు కదా, డిఎస్సి అయిపోయిందా ఇప్పుడు సురేష్? ఇప్పుడు మళ్ళీ జేఎల్ ఫిజిక్స్ చదవాలనుకుంటున్నావా సురేష్? శివలీల, గుడ్ ఈవినింగ్ సార్, ఏం రా బాగున్నావారా? శివలీల 7 PM మ్యాథ్స్ డెమో అన్నారు, వచ్చా నా స్టూడెంట్ అనుకున్నా. సో బిలో ఫీ యూ హావ్ టు కన్సల్ట్ ఇన్ ఆఫీస్ ఆర్ అదర్వైజ్ యాప్లో మీరు కన్సల్ట్ కావచ్చు. నెక్స్ట్ ఇంకా సబ్జెక్టు సంబంధించిన ఏమన్నా ఉంటే అడగండి నన్ను. మ్యాథ్స్ ఫీజు గురించి అడగొద్దు, సబ్జెక్ట్ ఫిజిక్స్ సబ్జెక్టుకి సంబంధించిన ఏమన్నా ఉంటే అడగండి. ఐ షుడ్ ఫైర్. సబ్జెక్టుకి సంబంధించిన ఏమన్నా ఉంటే అడగండి. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అది. ఒకవేళ ఆ క్వశ్చన్ వచ్చింది అనుకో, ఇప్పుడు ఈ మహేష్ కుమార్ అనేటటువంటి అబ్బాయి పొద్దున నాకు మెసేజ్ పెట్టిండు, సో అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. ఇట్లా డిఫరెంట్ ఉన్నప్పుడు మనము ఎంకేఎస్లే లేకపోతే సిజిఎస్లో అప్లై చేయాలి. కానీ ఇక్కడ ఒక్కడే వేరియబుల్ ఉన్నాడు కాబట్టి నేను వాడిని డైరెక్ట్ కాంటాక్ట్ చేసిన. సార్ కెమిస్ట్రీ అవి నన్ను అడగొద్దు, నన్ను అడగాల్సింది ఒకటే, ఫిజిక్స్ సంబంధించిన డౌట్ అడగాలి. కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అడుగు, నో ప్రాబ్లం. అర్థమైందా? నీ రేట్ ఈక్వేషన్లు అవన్నీ అడుగు, చెప్పడానికి ట్రై చేస్తా. మీ నెంబర్ సార్, నా నెంబర్ తీసుకొని ఏం చేస్తావు? ఇవ్వచ్చా? నా నెంబర్ అంటున్నారు. నా నెంబర్ చూడండి, 9908437460. కానీ ఇది ఎప్పుడు పనిచేస్తుందో నాకే తెలియదు, మీరు లేపకపోతే మాత్రం ఫీల్ కావద్దు. అర్థమైందా? నెంబర్ అయితే అది ఉంది నాకు, కానీ అది పనిచేసేది తక్కువ. రైట్, ఎనీ డౌట్స్? సబ్జెక్ట్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సబ్జెక్ట్కి సంబంధించి మిమ్మల్ని ఇంటరాక్ట్ కావాలనే క్లాస్ పెట్టుకున్నాం మనం. సబ్జెక్ట్కి సంబంధించి ఏమన్నా ఉంటే అడగండి దయచేసి. ఇంకొక 5 minutes ఇస్తున్నా మీకు టైము. రైట్, సో ఈ 5 minutesలో సబ్జెక్ట్కి సంబంధించి ఏమన్నా అడగండి. సార్ 2008 పీజీ కంప్లీటెడ్ బట్ నో సబ్జెక్ట్. అందుకే కదా నేను కోచింగ్ ఇస్తా అనేది. నువ్వు 2008లో పాస్ అయినవాని కాబట్టే 2008లో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు 2022. సో 2022 అంటే ఆల్మోస్ట్ 14 years అయింది. ఈ 14 yearsలో మనకి ఏమైనా ఈ 2008లోనే నోటిఫికేషన్ వచ్చింది, తర్వాత ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది. మీరు మర్చిపోతారనే ఇప్పుడు మనల్ని జాయిన్ కమ్మంటానా? అర్థమైందా? రైట్, సో అగ్రికల్చర్ చేసినా నో ప్రాబ్లం. సో నేను చెప్పేది ఇది ద్రాక్ష పండు ఒలిసిపెట్టినట్టే చెప్తున్నా, కాబట్టి అది చాలా ఈజీ. తర్వాత మెటీరియల్ ఇవ్వండి సార్. నువ్వు జాయిన్గా ఫస్ట్, నువ్వు జాయిన్ అయిన తర్వాత ఇది అడగాలి. టుడే బోర్డ్ క్లారిటీ లేదు సార్. You have to increase in your mobile. That is your mobile problem, because we are high resolution camera we are using. High resolution camera, our board also more advanced board. So notes print provide చేస్తారా? PDF ప్రింట్ ఇప్పుడు మన నుంచి కాదు నాన్న, PDF అది మీరు ప్రింట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. దాన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్? అన్నీ ఆన్లైనే మనకు, ఆఫ్లైన్ అనేదే లేదు. ఎందుకంటే రేపు కరోనా వస్తే మళ్ళీ కష్టమవుతుంది. అర్థమైందా? అన్నీ ఆన్లైనే. ఫీజు రెడ్యూస్ చేయండి సార్. అదే సార్కు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. చెప్పండి ఇంకా. ఫిజిక్స్ సంబంధించినవి అడగండి, ఫిజిక్స్ సంబంధించినవి దయచేసి. సబ్జెక్ట్కి సంబంధించినవి అడిగితే ఇట్ విల్ బి యూజ్ఫుల్ టు యూ, మీకు బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ మీకు దొరకను నేను. అర్థమైందా? మీకు దొరకాలంటే మీరు సబ్జెక్ట్కి సంబంధించినవి అడిగితే మీకు అది యూజ్ఫుల్ అవుతుంది. కరోనా ఈజ్ కమింగ్ సూన్.
పీజీ చదవాలా? అర్థం కాలే మీ క్వశ్చన్. మీరు రైట్ నౌ యూఆర్ డూయింగ్ పీజీ? ఆర్ యూ డూయింగ్ పీజీ రైట్ నౌ? పీజీ లెవెల్ ఆర్ డిగ్రీ లెవెల్? ఎగ్జామ్ ఈజ్ పీజీ లెవెల్ ఓన్లీ. టీఎస్పిఎస్సి సిలబస్లోనే మీకు పీజీ లెవెల్ అని మెన్షన్ చేసిండు. సో యువర్ పీజీ లెవెల్ సిలబస్ ఒకసారి మీరు స్కీమ్ ఆఫ్ సిలబస్లో చూడండి, లేకపోతే జేఎల్ నోటిఫికేషన్లో కూడా చూడండి. సో దట్ పీజీ లెవెల్ ఓన్లీ. మీరు చెప్పేది రన్నింగ్ నోట్స్ రాసుకోవాలా, జస్ట్ వింటూ వెళ్ళాలా? మీరు ఎన్నిసార్లు అయినా వినొచ్చు. ఫస్ట్ అయితే వినండి, అర్థమైందా? ఫస్ట్ వినండి, తర్వాత మళ్ళీ ఒకసారి వినేటప్పుడు రాసుకోండి. ఎందుకంటే నోట్స్ రాసుకుంటూ వినండి, అది చాలా యూజ్ఫుల్ అవుతుంది. రైట్ సార్, టోటల్ సిలబస్ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అదే కదా సెగ్రిగేట్ చేసింది నేను ఇప్పటి నుంచి డ్రామా ఆడిందంతా అదే కదే సార్, నా డ్రామా అంతా అదే కదా. టోటల్ సిలబస్ చెప్పాలని నా ఉద్దేశం. పీజీ 2008 కంప్లీట్ సార్, నో సబ్జెక్ట్ ఇన్ మైండ్. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు లిటిల్ బిట్ యూ హ్యావ్ టు లెర్న్. ఇప్పుడు అయిపోయిన కూడా సబ్జెక్ట్ ఏం లేదులే, నువ్వేం ఫీల్ కాకు. అర్థమైందా? ఇప్పుడు అయిపోయిన వాళ్ళు కూడా ఏం చదువుతలే. కరోనా బ్యాచ్లే 3 బ్యాచ్లు వచ్చినాయి ఎంఎస్సి. రైట్ సురేష్? ఎస్, ఏమైంది? నువ్వు ఎడ్జిటో స్కూల్ అసిస్టెంట్ కొడతా అన్నావు కదా అప్పుడు. సురేష్, ఎడ్జిటో స్కూల్ అసిస్టెంటే కొడుతున్నావుగా, మళ్ళీ ఇప్పుడు జైలు రాయాలనుకుంటున్నావా? సో ఫ్రమ్ 10th to పీజీ 50% ఆఫ్ వెయిటేజ్ మార్క్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ జూనియర్ లెక్చరర్ సార్. 50%. మీకు 50% ఒకసారి టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో పీజీ 50% ఇచ్చిండు అని అనుకుంటాను నేను. ఒకసారి చూడాలి, చెక్ చేయాలి. క్రాస్ చెక్ చేసినాక మీకు కన్ఫర్మ్ చేసి చెప్పడానికి వస్తుంది. తర్వాత ఐఎమ్ మ్యాథ్స్ స్టూడెంట్ బట్ యువర్ క్లాస్ సూపర్. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ ఉందా సార్? దెర్ ఇస్ నో ఇంటర్వ్యూ, ఓన్లీ రిటర్న్ టెస్ట్. ఇంటర్వ్యూలు ఉండొద్దని మీరే పోరాటం చేసిరు కదా, కాబట్టి ఇంటర్వ్యూ టీఎస్పీఎస్సీ మీకు అనుకూలంగా తీసుకుంది. ఇంకా ఎనీ క్వశ్చన్స్? కొందరం సార్ అనుకుంటున్నా మీ వాయిస్ విని. కొందరం సార్ అనుకున్నా మీ వాయిస్ అర్థం కాలే. యువర్ క్వశ్చన్ నాకు అర్థం కాలే. కొందరం సార్ అనుకున్నా, అచ్చా వేరే సార్ అనుకున్నారా మీరు? ఓకే, నో ప్రాబ్లం. ఎవరైతేంది. సామ్ ఇంటర్వ్యూ లేదు. నెక్స్ట్ ఇంకా మీరు ఇంకా ఏమైనా క్వశ్చన్ అడగాలంటే అడగండి, ఎందుకంటే నా ఛార్జింగ్ అయిపోతానికి వచ్చింది. అర్థమైందా? ఇంకొక 2 నిమిషాలు మీకు టైం ఇస్తున్నా నేను. సార్ సెట్ వచ్చింది కదా, సిలబస్ కవర్ అవుతుందా సార్ మార్చ్ వరకు? అదే కదా మన గోలు. 3 to 4 monthsలో మనం చెప్పాలనుకుంటున్నాం. మనం ఇక్కడ ముందే చెప్పిన 3 to 4 monthsలో చెప్పాలనుకుంటున్నాం. ఆల్రెడీ 2 పేపర్లు మనం చెప్పేసిన అప్లోడ్ చేస్తాము. తర్వాత ఇప్పుడు మిగతా టీచర్లు కూడా స్టార్ట్ చేస్తారు. ఎట్ ఏ టైం 3 పేపర్లు స్టార్ట్ అవుతాయి. 5 అయిపోతాయి. ఇంకా 4 కదా పేపర్లు ఉండేవి, అవి కూడా అయిపోతాయి. నో ప్రాబ్లం. సార్ ఫియర్ సార్ ప్రజెంట్ సబ్జెక్ట్ physics better. So depend on your choice according to your mental status, you have to do yourself. Sir botany session expert cheyocha? Definitely you can expect from winners botany. Next ఇంకా ఎవరు కావాలనుకుంటున్నారు మీరు? you can expect botany also. సార్ మీ మెటీరియల్ చదివితే సరిపోతుందా? నా మెటీరియల్ నువ్వు చదివి గుర్తుపెట్టుకుంటే నువ్వు స్కాలర్ కాదు, నువ్వు పెద్ద మేధావి అయిపోతావు ఫిజిక్స్లో. అర్థమైందా? నా మెటీరియల్ చదివి నువ్వు దాన్ని గుర్తుపెట్టుకోగలిగితే నువ్వు మేధావి అవుతావు. నేను 3 రోజుల నుంచి బోర్ మోడలే చెప్తాను. జైన్ అని అడిగితే చెప్తుంది. మెటీరియల్ ఏదైనా ప్రొవైడ్ చేస్తారా? లైక్ టెస్ట్ పేపర్స్. వీఆర్ కండక్టింగ్ ద టెస్ట్.
we are conducting the test every Sunday. ఇంకా 1 minute is there. Last 1 minute. ఫిజిక్స్ సంబంధించింది అడగండి. ఎవరు ఫిజిక్స్ లేరా? మన విన్నర్ కోర్స్ ల్యాప్టాప్లో చూడాలంటే లింక్ పెట్టమండి సార్. అది యూ హ్యావ్ టు కాల్ టు విన్నర్స్ ఆఫీస్. అది నా బిజినెస్ కాదు, దట్ ఈస్ నాట్ మై బిజినెస్. వీకెండ్ టెస్ట్ పెట్టి పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సారా? ఎస్ ఎవ్రీ టెస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. డైలీ ఎన్నెన్ని అవర్స్? డైలీ 2 hours క్లాస్. 2 hours class is there. My class timing is morning, early morning 6 AM to ఈ చలికాలంలో 6 AM to 8 AM క్లాస్. ఇది చాలా మంచి టైమింగ్, మనకు అందరికి కూడా మంచి టైమింగ్. మైండ్ బాగా పనిచేస్తుంది. టోటల్లీ మీరు ఎన్ని చెప్తారు? చెప్పిన కదా నేను, ఆల్మోస్ట్ 5 papers I have to deal. Majority of the papers myself only. సార్ కెమిస్ట్రీ క్లాస్ గురించి ఆమె ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు, మీరు ఫిజిక్స్ క్లాస్ మాత్రం డైలీ చెప్తున్నారు. ఐఎమ్ ఫిజిక్స్ టీచర్, కెమిస్ట్రీ ఎట్లా చెప్తానే నేను ఇలాగా? నేను ఫిజిక్స్ టీచర్ కదా, కెమిస్ట్రీ కూడా చెప్పనా? మరి మీరు నోట్స్ ఇవ్వండి సార్. నువ్వు ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత విషయం కదా ఇది. నువ్వు నోట్స్ పెట్టాలా లేదా అనేది తర్వాత విషయం. జాయిన్ అయినాక మన బిజినెస్ వేరే ఉంటుంది, అది అర్థమైందా? నువ్వు జాయిన్ అయినాక ఏం రాసురు? చెప్పేటప్పుడు నోట్స్ పెట్టండి. చెప్పేటప్పుడు నోట్స్ పెట్టాం మనం, ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేసుడే. సిలబస్ అయిపోయినాక మీకు నోట్స్ పంపిస్తాను నేను. రిక్వెస్ట్ యూ టు ఆస్క్ ప్లీజ్ రెడ్యూస్ ద ఫీజ్. సరే, ఎంత ఫీజు పెట్టాలనుకుంటారు మరి మీరు? హౌ మచ్ ఫీజ్ యూ వాంట్? ఫ్రీగా కావాలనుకుంటారా? ఏం కావాలనుకుంటారు మీరు? మీ ప్లాన్ ఏంటిది చెప్తే మేము ఏదైనా డిసిజన్ తీసుకోవడానికి, మేము సార్కి చెప్పడానికి వస్తుంది కదా. మీరు ఎంత పెట్టాలని అనుకుంటారు? మీ మైండ్లో ఏముంది? ఫ్రీగా కావాలనుకుంటే 1 రూపీ 2 రూపీస్ కావాలా? పీజీ సిలబస్ ఫిజిక్స్. అసలు ఫిజిక్స్ టీచ్ చేసేటోళ్ళు ఉన్నారా అసలు టీచర్లు? రైట్ సార్, టెస్ట్ సిరీస్ అవైలబిలిటీ ఉంటుందా? దే ఆర్ కండక్టింగ్ ద ఐ లైక్ యువర్ ఫిజిక్స్ అటామిక్ మోడల్ క్లాస్ సార్. వంశీ, ఓకే, థ్యాంక్ యూ. బట్ ఐఎమ్ కెమిస్ట్రీ స్టూడెంట్. నైస్, థ్యాంక్ యూ. సో కెమిస్ట్రీ అయినా ఫిజిక్స్ అయినా సేమే కదా ఈ పిల్లగా. నేను ఫిజిక్స్ ఓరియంటేషన్లో చెప్పిన. ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు అయోమయం 2008 పీజీ. అయోమయం ఏముండదబ్బా. ఇప్పుడు సభ ఏమింది, ఇంగ్లీష్ కావాలని అడిగింది. యు ఆర్ ఆస్కింగ్ అయోమయం. సో కాంప్లికేటెడ్ థింగ్స్ ఆర్ దేర్, రైట్? 10K సార్. 10,000 నీకు కావాలా? సరే, సార్కి చెప్తలే నేను, రైట్? సో రజనీకాంత్, ఐ విల్ ఇన్ఫార్మ్ టు సార్. మనం కాదు కదా ఇది. ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ విన్నర్స్ ఆన్లైన్ అకాడమీ. ఐఎమ్ ఏ ఎంప్లాయీ హియర్, ఐఎమ్ నాట్ ఓనర్. స్లోగా పాయింట్ టు పాయింట్ చెప్పండి. చాలా స్లోగా పాయింట్ టు పాయింటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, అర్థమైందా? చాలా స్లోగా పాయింట్ టు పాయింటే ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. సో ఇది సిలబస్ ఇంట్రడక్షనే కదా మనం ఇచ్చింది. అది ఆల్రెడీ రెండోసారి మనం సిలబస్ ఇంట్రడక్షన్ ఇచ్చినాం. మీ అందరికీ రీచ్ కావాలని అట్లీస్ట్ సిలబస్ యూ హ్యావ్ టు గెట్ ఇట్. సో థ్యాంక్ యూ సార్. రజనీకాంత్, ఐ విల్ ఇన్ఫార్మ్ టు సార్, నో ప్రాబ్లం. సార్ ప్లీజ్ సార్, కెమిస్ట్రీ క్లాసెస్ స్టార్ట్ చేయమండి సార్ ప్లీజ్, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఓకే వంశీ, ఐ విల్ టెల్ టు సార్, బట్ హౌ మెనీ పీపుల్ విల్ జాయిన్ అండ్ సార్స్ ఆర్ అవైలబుల్, టీచర్స్ ఆర్ అవైలబుల్ ఆర్ నాట్, వీ డోంట్ నో. సో ఐ విల్ ఇన్ఫార్మ్. ఓకే సార్, నో ప్రాబ్లం, ఐ విల్ ఇన్ఫార్మ్. ఓకే స్టూడెంట్స్, ఇంకా 2 minutes అడగండి నాన్న. లైవ్ డౌట్స్ క్లారిఫికేషన్ అవైలబుల్. yes, live doubts clarification available after session. Live doubts available. Sabha, you joined na? You joined kada? Ayub Sabha, you joined in this course na? So definitely we will clarify your doubts. Classes morning and evening pettandi sir. Yes, evening also some people start.
So rest of the sars are there, no? Srinath Reddy sir and Anuradha ma'am. They will teach in evening time only, no problem. Sir, మీ క్లాసెస్ పేపర్ని కవర్ చేస్తాయా? బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 20th డిసెంబర్ 2022లో స్టార్ట్ అయింది మహేష్. 20th డిసెంబర్ 2022లో స్టార్ట్ అయింది, రైట్? అన్నీ కవర్ అయితేనా ఉపేందర్? ఎవ్రీథింగ్ ఐ కవర్డ్, సిలబస్, ఓల్డ్ సిలబస్ ఐ కవర్డ్ ఫర్ మై సెల్ఫ్. బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? స్టార్ట్ అవుతుంది బ్యాచ్. లేరు సార్ ఫిజిక్స్ టీచ్. సందీప్ కుమార్, ఓకే, నో ప్రాబ్లం. మ్యాథ్స్ స్టార్ట్ ఎప్పుడు? లైవ్ మిస్ అయితే రికార్డ్ క్లాసెస్ అవైలబుల్, ఎనీ టైమ్ యూ కెన్ లీవ్. 1 year వరకు వారంటీ. సో యువర్ వాలిడిటీ ఈజ్ 1 year. మీరు లైవ్ మిస్ అయితే ఏ టైంలో, మీ ఫ్రీ టైంలో మీరు వినొచ్చు క్లాసెస్. మ్యాథ్స్ బ్యాచ్ ఐ విల్ ఇన్ఫార్మ్ టు సార్. జనరల్ స్టడీస్ వీడియోస్ అప్లోడ్ ఎప్పుడు చేస్తారు సార్? సో హ్యావ్ యూ జాయిన్డ్ సభ? యూ జాయిన్డ్ కదా? హ్యావ్ యూ జాయిన్ దిస్ కోర్స్? మనం చేసేసినాం జిఎస్ పేపర్. వీళ్ళకి జాయిన్ అయిన వాళ్ళకి అందరికి చేస్తున్నాను. విత్ ఇన్ సూన్ వీ హ్యావ్ టు అప్లోడ్. up to 25th you have to join, so then they will upload you GS papers classes. మహేష్, ఈ వీక్లో జాయిన్ అయితే మిస్ అయిన క్లాసెస్ ఎలా? యూ హ్యావ్ టు లిజన్ ఇన్ అవర్ యాప్. నో, యాప్లో ప్రతి ఒక్కటి ఉంటుంది కదా మహేష్. యాప్లో 1 year వరకు మనం ఏం చెప్పినామో అన్నీ ఉంటాయి నీకు, అవి వినొచ్చు నువ్వు. ఎస్ యూ జాయిన్డ్ కదా? సో దే విల్ అప్లోడ్ యూ GS papers within the short period only. So after 25th they will upload kada Kirti, right? Standard of questions set level lo untada, ఇంకా ఎక్కువ స్టాండర్డ్ లో ఉంటుందా? ఐ క్వాలిఫైడ్ సెట్స్ ఆర్. స్టెట్ కంటే ఎక్కువనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అర్థమైందా? ఇది గ్రూప్ 1 మన మీరు ఎగ్జామ్ రాస్తే గ్రూప్ 1కు మించి ఉంటుంది పేపర్. ఇది స్టేట్ యూనివర్సిటీ వాళ్ళకి ఇస్తలేరు, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో కాబట్టి గ్రూప్ 1కు పైననే ఉంటుంది. ఫిజిక్స్ 59% పీజీ, బట్ నో సబ్జెక్ట్ ప్రజెంట్ బికాస్ ఆఫ్ గ్రూప్ 2 ప్రిపేర్ లాస్ట్ 5 years. ప్రజెంట్ క్రాక్ జీ. సో డిపెండ్ ఆన్ యువర్ చాయిస్. అది మీ స్టాండర్డ్. పీజీ 55 ఉన్నా 50 ఉన్నా అది ఒకసారి నేను చెక్ చేయాలి. సో మీ 59 అంటే అది ఓకే, నో ప్రాబ్లం. తర్వాత మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యారు అంటే అది జిఎస్ మీకు యూజ్ అవుతుంది. ఫిజిక్స్ ఇప్పుడు నేర్చుకోండి 5 నెలల్లో, ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే. వెంకటేశ్వర్లు గారు, రైట్. నెక్స్ట్, ఫిజిక్స్ తీసుకుంటే జిఎస్ కూడా వస్తుందా? ఎస్ అప్ టు 25th యూ హ్యావ్ టు జాయిన్, యూ విల్ గెట్ ఇట్ ద జిఎస్. జిఎస్ ఫ్రీ. అంటే మాకు కెమిస్ట్రీ డెమో క్లాసెస్నే స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ఎలా జాయిన్ అవ్వమంటారు? మీరు కాదు, నాట్ కెమిస్ట్రీ, ఫిజిక్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిజిక్స్. మా వంశీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిజిక్స్ పీపుల్. సో మీ కెమిస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు వేరు రోజులు ఉంటాయి నాన్న. సో మీరు జాయిన్ అవ్వడం కాదు. ఫిజిక్స్ ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయింది, బ్యాచ్ స్టార్ట్ అయింది, పిల్లలు జాయిన్ అయ్యారు కూడా. మనకు అర్థమైందా? మనకు పిల్లలు జాయిన్ అయ్యారు నాన్న, మనకు పిల్లలు జాయిన్ అయ్యారు. ఫీ దే విల్ డిస్ప్లే. సో విన్నర్స్ టీమ్ విల్ టెల్ యూ, యూ కాల్ అండ్ కన్ఫర్మ్. ఫిజిక్స్ ఓన్లీ క్లాస్ ఇవ్వండి. ఫిజిక్స్ ఓన్లీ క్లాస్ ఇస్తున్నాం మరి. ప్లీజ్ సార్ రెడ్యూస్ ద ఫీజ్. పావని, సో ఐ షుడ్ ఇన్ఫార్మ్ బిహాఫ్ ఆఫ్ యూ, ఐ షుడ్ ఇన్ఫార్మ్ టు అవర్ డైరెక్టర్. వెన్ డూ యూ ఫైనలైజ్ ఫిజిక్స్ ఫీస్? ఆర్ వి ఫైనలైజ్ నా, వి ఫైనలైజ్, పీపుల్ జాయిన్డ్. ఇంకా మళ్ళీ ఫీ కథ మనకి సంబంధం లేదు. ఆల్రెడీ జాయిన్ అయిన పీపుల్ కూడా లైవ్ డెమో వింటారు కదా. లైవ్ క్లాసెస్ ఉంటాయా సార్? అదే కదమ్మా ఇప్పటి నుంచి చెప్పింది. లైవ్ క్లాసెస్ 6 AM to 8 AM నా లైవ్ క్లాస్ ఉంది. ఇది నా క్లాస్ టైమింగ్ డైలీ. వర్షం పడ్డా, వానలు వచ్చినా, ఉరుములు పడ్డా క్లాస్ మాత్రం 6 to 8 మనది ఉంటుంది. అర్థమైందా? నేను పోర్షన్ కంప్లీట్ చేసేంత వరకు నాది గ్యారంటీ. నేను తీసుకున్న పేపర్ ఏఎంపీలో మీరు ఈ టాపిక్ కవర్ చేయలేదు సార్ అంటే ఇమీడియట్గా ఐ షుడ్ కవర్ ఇన్ దట్ టాపిక్. ఓకే. రజిత జెట్టి, రెడ్యూస్ ద ఫీజా?
బిలో 10 ఉంటే బాగుంటుంది సార్. నేను డైరెక్టర్ని కాదమ్మా, నేను ఎంప్లాయ్ ఇక్కడ, రైట్? ఐ షుడ్ ఇన్ఫార్మ్ బిహాఫ్ ఆఫ్ ఆల్ యూ, రైట్? లాస్ట్ 2 minutes. Last 2 minutes. So which topics are you are teaching? Now I am teaching atomic and molecular physics. Atomic and molecular physics I am teaching. I am starting atomics. Sir, thank you. Most eminent professionalists are you are presenting online sessions. I think it may not possible to meet you people in live. Thank you, Corona. Right. Thank you, Jitender. Thank you for your compliment. కరోనా వస్తుందనే కదా మనం ఆన్లైన్ పెట్టుకున్నది కదా. కరోనా taught us all these things, but this is most helpful to you. How many members joined for physics coaching, sir? So many members joined. So many members joined. Sir, మీ క్లాసెస్ ఫాలో అయితే జాబ్ వస్తుందా? లాక్డౌన్ వస్తే ఎట్లా? ఉపేందర్, క్లాసెస్ ఫాలో అయితే జాబ్ వచ్చుడు కాదు. నువ్వు 450కి 450 మార్కులు తెచ్చుకుంటే నీకు మొదటి జాబ్ టీఎస్పీఎస్సీ వాడు పిలిచి నీకే ఫస్ట్ ఇస్తాడు. అర్థమైందా? 450 ఫర్ 450 యూ హ్యావ్ టు గెట్ ఇట్. 450 మార్క్స్కు 450 మార్క్స్ తెచ్చుకుంటే నీకు ఫస్ట్ జాబ్ టీఎస్పీఎస్సీ వాడు నీకు దగ్గరకు వచ్చి ఇస్తాడు. సార్, మీ క్లాసెస్ ఫాలో అయితే జాబ్ వస్తుందా? సార్, హౌ మెనీ మెంబర్స్ జాయిన్ ఫర్? సో మెనీ మెంబర్స్ ఆర్ జాయిన్. టెస్ట్ పేపర్స్ మేము డౌన్లోడ్ చేసుకోవచ్చా? టెస్ట్ పేపర్స్ విల్ డౌన్లోడ్. టెస్ట్ పేపర్స్ విల్ డౌన్లోడ్. ఫ్రీ వీడియోస్ ఉంటే పంపండి సార్. పంపినే కదా ఫ్రీ వీడియోస్. యూట్యూబ్లో మనం ఫ్రీ వీడియోస్ లేవు. ఫ్రీ వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి నాన్న. ఇంకొక క్లాస్ కూడా అప్లోడ్ చేద్దాం ఫ్రీది. అప్పుడప్పుడు 2-3 క్లాసులు, చిన్న చిన్న క్లాసులు అప్లోడ్ చేద్దాం. అంటే ఒక్కొక్క టాపిక్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. న్యూక్లియర్ది ఒకటి, క్వాంటమ్ది ఒకటి, తర్వాత ఏఎంపీది ఒకటి, మ్యాథమెటికల్ది ఒకటి, ఒక 9 అట్లా అప్లోడ్ చేద్దాం. 9-10 నిమిషాలు అప్లోడ్ చేద్దాం, సరేనా? ఓన్లీ మీ నోట్స్ ప్రిపేర్ అయితే జాబ్ వస్తుందా? అదే నువ్వు 450కి 450 క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తే 450 మార్కులు వస్తే టీఎస్పీఎస్సీ ఫస్ట్ పిలిచేది నిన్నే, రైట్? టీఎస్పీఎస్సీ విల్ గివ్ ద జాబ్ టు యూ. ఫస్ట్ ఆఫర్ లెటర్ దే విల్ గివ్ టు యూ. లాస్ట్గా అడగండి. ఎనీ డౌట్స్ ఎక్సెప్ట్ ఫీ కన్సర్నింగ్ సబ్జెక్ట్ యూ షుడ్ ఆస్క్. నేను ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ నిలబడి ఉన్నా. మీరు ఫీ గురించి, దాని గురించి, వాటి గురించి అడగకూడదు. సో ప్రజెంట్ హౌ మచ్ ఫీస్ ఆర్? యూ షుడ్ ఆస్క్ ఇన్ విన్నర్స్ టీమ్. ఐఎమ్ ఏ టీచర్, నాట్ మనీ క్యాషర్. సార్, కంటెంట్ మా మొత్తం చెప్తారా సార్? యూ చెక్ ఇట్. నో, యూ చెక్ ఇట్ యార్, యూ చెక్ ఇట్. కొంతమంది జాయిన్ అయిన పిల్లల్ని అడగండి. బోర్ ఆటోమిక్ మోడలే 2వ రోజు చెప్తాను, 3వ రోజు కూడా ఉన్నది చెప్పేది. అర్థమైందా? కంటెంట్ మొత్తం చెప్పడానికే కదా నిలబడ్డది. నెక్స్ట్ అడగండి అన్న. ఇంకొక 1 minute అడగండి. 1 minute, అట్లీస్ట్ 1 minute. సబ్జెక్ట్కి సంబంధించింది అడగండి. నేను ఏదో ఒకటి మీకు చెప్తా. ఈజ్ ఇట్ పాసిబుల్ సార్ టు ఫినిష్ ఆల్ ద పేపర్స్ విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం? ఇది ఒక పర్సన్కి ఇంపాసిబుల్ అనే మనం వీఆర్ గ్యాదరింగ్ మెనీ టీచర్స్. అర్థమైందా? వీఆర్ గ్యాదరింగ్ మెనీ టీచర్స్ టు కంప్లీట్ ద సిలబస్. నాట్ ఓన్లీ సింగిల్ టీచర్, ఓన్లీ one teacher is appearing before you, but after some time they will added. అర్థమైందా? సో వాట్స్ గ్రూప్ లింక్ షేర్ చేయండి సార్. వాట్సాప్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ నో వాట్సాప్ గ్రూప్. we have వాట్సాప్ గ్రూప్. ఓకే. సార్, లింక్ షేర్ చేస్తాం. సార్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్ పార్ట్ బికాస్ క్వశ్చన్స్ నాట్ కేమ్ ఫ్రమ్ ద డైరెక్ట్ టాపిక్. ఎగ్జాంపుల్ క్లాసికల్ లింక్ with electromagnetic theory, quantum linked with okay, no problem, we will set up the papers, no problem. మార్క్స్ వెయిటేజ్ చెప్పండి సార్. అదే చెప్పిన నాన్న ఇంత ముందు నుంచి, నువ్వు ఒకసారి విను, తెలుస్తుంది. సో who will teach other papers?
So I told no, Srinath Reddy sir will teach, Anuradha ma'am will teach. So some different DL faculties will teach to you. మీ టాపిక్ నుండి మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో మచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూపర్ క్లాస్ సార్, థ్యాంక్ యూ రౌడీ గేమర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా 1 minute ఉంది నాన్న. 1 minute మీరు ఏమన్నా అడగాలనుకుంటే అడగండి. 1 minute మీరు ఏమన్నా అడగాలనుకుంటే అడగండి. మీరు ఏం అడగాలనుకున్నా మీరు అడగొచ్చు, రైట్? సో నో డౌట్స్, ఆల్ డౌట్స్ ఆర్ క్లారిఫైడ్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. మీకు ప్రతి టాపిక్కి సంబంధించి ఒక్కొక్క 10 minutes వీడియోని మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. అప్పుడు మీరు ఇంకా నా గురించి పర్ఫెక్షన్గా తెలుసుకోవడానికి వస్తుంది. మీకు వీలైనంత తొందరలో అవి అప్లోడ్ చేస్తాను, సరేనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ.